ఇన్ని ఉన్నా ఏమి సౌఖ్యం? ఏమిటో పొరుగే, ఏమిటో వెంపర్లాటే, అర్థం ఏముంది? ఏమీ అక్కర్లేదు. ఓ రూపాయి పావల రబ్బర్ బంతి ఒక్కటి ఉంటే చేతిలో 3 గంటల పాటు పరిగెత్తుతూ 7 పెంకు ముక్కలు పేర్చుకుని ఆ వాటిని కొట్టుకుంటూ అవుట్ అంటూ నాట్ అవుట్ అంటూ పరిగెడుతూ వాణ్ణి తప్పుకొమ్మని వీడిని తప్పుకొమ్మని మురిసిపోతూ మేం గెలిచామని మేం ఓడిపోయామని ఒళ్ళంతా చెమట పట్టేసి నూతి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లన్నీ ఎత్తి మీద పోసేసుకుని శుభ్రంగా ఒళ్ళు తుడిచేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతే అమ్మ ఆ పౌడర్ చేతిలో వేసుకుని ఒళ్ళంతా పేట వేస్తుందని అమ్మ చేతుల్లోనూ సంకల్లోనూ ఆ పౌడర్ రాసేసి అమ్మ అన్నం పెట్టే మజ్జిగ అన్నంలోకి వచ్చేటప్పటికే కళ్ళు పడిపోతుంటే వెళ్లి పడుకుని హాయిగా నిద్రపోయినటువంటి సౌఖ్యం ముందు ఏ ఉద్యోగం ఎన్ని లక్షలు సంపాదిస్తూ ఉంది. కాబట్టి సౌఖ్యం అనేటటువంటిది మనసులో ఉన్నదే తప్ప సౌఖ్యం అనేది వస్తువుల నుండి ఉద్భుతమయ్యేది కాదు. నహుషుడు వేసినటువంటి ప్రశ్నలకి ధర్మరాజు గారు సరి అయినటువంటి సమాధానాలు చెప్పినటువంటి కారణం చేత నహుషుడికి శాప విమోచనం జరిగింది. భీమసేనుడికి నహుషుని యొక్క బంధనం నుండి విముక్తి లభించింది. ధర్మరాజు గారు సంతోషంగా ఆ భీమసేనుడిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. శరత్కాలం వచ్చింది. ఆ సమయంలో ఆ శరత్కాలమునందు ఆ శరత్కాలాన్ని వర్ణిస్తూ నన్నయ్య గారు కొన్ని పద్యాలు చేశారు. అందులో శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులన్ చారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురూదార సమీర సౌరభము దాల్చి సుధాంసు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరము లంబర పూరితంబులై. ఆ పద్యంలో శారదానవరాత్రు శరత్కాలమునందు రాత్రి ఎంత అందంగా ఉంటుందో వర్ణిస్తున్నారు నన్నయ్య గారు. శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులను చారుతరంబులయ్యే. చారుతరంబులయ్యే అంటే అత్యంత శోభస్కరంగా తయారైంది ఆ రాత్రి. ఎందుకంటే శరత్కాలమునందు చంద్రుని యొక్క కాంతి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి. తారకహార పంక్తులన్ వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండురుచి పూరములంబర పూరితంబులై. ఆకాశం నక్షత్రములతో ప్రకాశిస్తుంటే కలువల దండగుచ్చుకుని ఆ ఆకాశం మెడలో వేసుకుందా అన్నట్లుగా ఉందిటే. కర్పూరపు పొడి జల్లితే ఎలా ఉంటుందో శరత్కాలమునందు కాంతి చాలా తెల్లగా విశేషంగా ఉంటుంది కాబట్టి తెల్లని కర్పూరపు పొడి జల్లితే ఎలా ఉంటుందో అలా ఉందిట. సరోవరముల యందు అరవిరిసినటువంటి కలువలలోంచి వస్తున్నటువంటి సువాసనలు గాలితో కలిసి అత్యంత శోభస్కరంగా సువాసనలతో కూడినటువంటి ఆ వాసనలు వెదజల్లబడుతుంటే లోకమంతా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తోంది. నన్నయ్య గారి యొక్క కవిత్వం ఆంధ్ర మహాభారత రచన ఈ పద్యం దగ్గర పూర్తయిపోయింది. దీని తర్వాత ఇక ఎర్రాప్రగడ గారు పూరణ చేశారు. ఆయన ఒక్క ఆది పర్వాన్ని ఆరణ్య పర్వంలో కొంత భాగాన్ని నన్నయ్య గారు పూర్తి చేశారు. నన్నయ్య గారికి భట్టారక అని ఒక బిరుదుంది. భట్టారక అంటే పూజింపబడవలసిన వాడు అని. ఆయన మహానుభావుడు. ఆయన నోటి వెంట వచ్చిన మాట పొరపాటున కూడా తప్పడానికి వీల్లేదు. అది ఎలా పడిందో ఈ పద్యంలో సంధి విడదీసినప్పుడు చిట్ట చివర ఒక మాట పడింది. అందులో అంబర పూరితంబులై అన్నప్పుడు దాన్ని ముందు వాక్యంతో సంధిని విడదీసినప్పుడు పరపూరితంబులై అని పడింది. పరపూరితంబులై అంటే ఇక ఇక్కడి నుంచి నేను పూరణ చెయ్యను, మహాభారతాన్ని ఇతరులు పూర్తి చేస్తారు అని పరపూరితంబులై. పరులంటే ఇతరులు, వాళ్ళ చేత పూరింపబడుతుంది. ఇక నేను పూర్తి చేసే భాగం పూర్తయిపోయింది అని అర్థం వచ్చేటట్టుగా ఆ పద్యానికి చివర ఉన్నటువంటి మాట పడింది. ఆ పద్యాన్ని పూర్తి చేసి ఆయన రాత్రి విశ్రమించారు. మరునాటి ఉదయానికి ఆయన శరీర త్యాగం చేశారు అని కొంతమంది చెప్తారు. కాదు, రాజరాజ నరేంద్రుడు కాలం చేశాడని కొంతమంది అంటారు. కానీ నన్నయ్య గారు శరీరాన్ని విడిచిపెట్టారన్న దానికే ఆ లోకంలో ఎక్కువగా ప్రచారం ఉంది. కాబట్టి నన్నయ్య గారు ఈ పద్యంతో ఆంధ్ర మహాభారతంలో ఆరణ్య పర్వం యొక్క కొంత భాగాన్ని పూర్తి చేసి విడిచిపెట్టేశారు. తరువాతి కాలంలో వచ్చినటువంటి తిక్కన గారు ఏ కారణం చేతనో అరణ్య పర్వ శేషాన్ని ఆయన పూర్తి చేయలేదు.
పూర్తి చేయకుండా విరాట పర్వం దగ్గర నుంచి మొదలుపెట్టారు. కానీ తర్వాత వచ్చినటువంటి ఎర్రాప్రగడ ఈ ఆరణ్య పర్వంలో ఉన్నటువంటి మిగిలిన భాగాన్ని పూర్ణ చేశాడు. కాబట్టి మహానుభావుడైనటువంటి నన్నయ్య గారి యొక్క ఆంధ్ర మహాభారతం ఆ పద్యంతో పూర్తయిపోయింది. అక్కడ వరకు ఆయన పూరణ చేశారు. ఇక చెప్పేటటువంటి భాగం అంతా కూడా ఎర్రాప్రగడ గారు ఆంధ్రీకరించినటువంటి భారతం. ఆ ధర్మరాజు గారి యొక్క తీర్థయాత్ర అంతా పూర్తయిపోయింది. రోమశ మహర్షితో కలిసి, పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి ఆయన అనేకమైనటువంటి యజ్ఞవాటాలని, ఆ తర్వాత పవిత్రమైనటువంటి పర్వతాల్ని, నదీ నదాల్ని, సరోవరాల్ని దర్శనం చేసి వాటి యందు స్నానం చేసి మనస్సిద్ధిని పొందాడు. భగవంతుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఆయన తిరిగి కామ్యక వనానికి వచ్చేశాడు. వచ్చేసి ఆ కామ్యక వనంలో తన సోదరులతో, ద్రౌపదీదేవితో, ధౌమ్యుడితో, ఇతర బ్రాహ్మణ సమూహములతో కలిసి ఉంటున్నాడు. ఆ ఉంటున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సత్యభామా సహితుడై కామ్యక వనానికి వచ్చాడు. ఆయన అర్జునుడిని చూసి చాలా కాలం అయింది. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడో బయలుదేరి పరమశివుడి గురించి తపస్సు చేయడానికి వెళ్ళడానికి ముందు చూశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరముల పాటు ఇంద్రలోకంలో ఉండిపోయాడు ఆ అర్జునుడు. ఆయన తిరిగి వచ్చాడు. ఆ కారణం చేత అర్జునుడిని కూడా చూడాలనేటటువంటి తలంపుతో శ్రీకృష్ణ భగవానుడు ఈసారి సత్యభామాదేవిని కూడా తీసుకుని వచ్చాడు. స్వాగతం చెప్పారు ధర్మరాజాదులు, కూర్చోపెట్టారు. ధర్మరాజు గారు కనపడగానే శ్రీకృష్ణ భగవానుడు నమస్కరిస్తాడు. శ్రీకృష్ణుడు తప్పకుండా ప్రయత్నపూర్వకంగా నమస్కరించేటటువంటి వాళ్ళు మీకు మహాభారతంలో ఇద్దరు కనపడతారు. పైకి బంధువులుగా కనపడినప్పటికీ వాళ్ళిద్దరిని వెతుక్కుని నమస్కారం చేస్తాడు కృష్ణుడు. ఒకటి కుంతీదేవికి నమస్కారం చేస్తాడు. ఆవిడ తను వచ్చినటువంటి ప్రాంగణంలో లేకపోతే ఆవిడ ప్రాంగణం లోపల ఎక్కడైనా ఉంటే ఆయనే వెడతాడు. వెళ్ళి ఆవిడికి నమస్కారం చేసి వెళుతూ ఉంటాడు. ఆవిడితో మాట్లాడి, కుంతీదేవికి మహాభారతంలో అంత విశేషమైనటువంటి లక్షణం ఉన్నటువంటి తల్లి. మీరు ఎన్నో చోట్ల కుంతీదేవి గొప్పతనాన్ని నేను చెప్తూ ఉండగా ఆయా సందర్భముల యందు వింటున్నారు. కుంతి లాంటి స్త్రీ లోకంలో ఉండడం చాలా అరుదు. కాబట్టి ధర్మరాజు గారు కనపడగానే కృష్ణ భగవానుడే నమస్కరిస్తూ ఉంటాడు. భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి కుశలం అడిగాడు. అర్జునుడిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ధర్మరాజు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. ఆ ధర్మరాజు గారు కృష్ణుల్లో ఎప్పుడూ ఒక బంధువుని చూడడం, ఆయన సాక్షాత్ పరమేశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు. కృష్ణుడు అన్నాడు ధర్మరాజు గారిని ఉద్దేశించి, భాగ్యంబుగాది పార్థుండు హరుడాది నిర్జర సమూహంబు వలన ఎలమి కృతాస్తుడై ఈతించుట అరయంగా ధన్యుండవైతివి ధర్మతనయ. నీ ధర్మనిష్టయు నీ తపంబును చూవే ఇంతకు కారణం బిద్ధచరిత. రాజ్యంబు కంటెను రాజేంద్ర ధర్మంబె ఇష్టమయ్యుండు నీకెల్లనాడు. వేద వేదాంగ విదుడవు వివిధ యజ్ఞకర్తవైతివి ధనుర్వేద కర్మఠుడవు ధరణియల్ల ఏలిడి రాజధర్మమర సులభమయ్య నీకిహ పర శోభనంబు అంటాడు. ధర్మరాజు గారిని ఉద్దేశించి చెప్పినటువంటి ఈ పద్యం చాలా విశేషమైనటువంటి పద్యం. ఆయన తీర్థయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన తరువాత ఫలించింది అనడానికి గుర్తు. లోకంలో ఒక విశేషం ఒకటి ఉంది. ఎప్పుడైనా ఎక్కడికైనా తీర్థయాత్రకి వెళ్ళొస్తే తీర్థయాత్ర ఎప్పుడు పూర్తవుతుంది అంటే మన ఇంటికి రావడంతో పూర్తవదు. తీర్థయాత్ర పూర్తవ్వాలి అంటే మొట్టమొదటిది మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారో ఆ ఊళ్ళో మీ గురువు గారు కూడా ఉంటే గురువు గారి దర్శనం చెయ్యాలి. గురువు గారి దర్శనం చేసి గురువు గారికి తీర్థయాత్రలో మీరు వెళ్ళినప్పుడు దర్శించినటువంటి క్షేత్రముల యొక్క ప్రసాదాన్ని గురువు గారికి అందించాలి. ఇచ్చి గురువు గారికి నమస్కారం చేయాలి. గురువు గారికి నమస్కారం చేయడంతో తీర్థయాత్ర పూర్తవుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా గురువు గారు సౌలభ్యంగా లేకపోతే, అందుబాటులో లేకపోతే, అప్పుడు ఒక దేవాలయాన్ని దర్శనం చేసి అందులో ఉన్నటువంటి గురువుల యొక్క స్థానానికి నమస్కారం చెయ్యాలి. అందుకని నేను ఎప్పుడైనా మనందరం తీర్థయాత్రలకు వెళ్ళొస్తే మర్నాడు ఇక్కడికి వచ్చి జగద్గురువులకి నమస్కారం చేస్తూ ఉంటాను, మా గురువు గారు అందుబాటులో లేకపోతే. కాబట్టి గురువుకి నమస్కారంతో పూర్తవుతుంది. ధర్మరాజు గారి యొక్క అదృష్టం ఏమి అంటే ఆయన తీర్థయాత్ర చేసి రాగానే
కృష్ణం వందే జగద్గురు. జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మయే సత్యభామా సహితుడై ఆయన వద్దకు వచ్చాడు. వచ్చి ధర్మరాజు గారితో అంటున్నాడు, అస్త్రములన్నీ సాధించినటువంటి వాడు అర్జునుడు, కానీ కృష్ణుడు పొగుడుతున్నది ధర్మరాజు గారిని. అది విశేషం. అర్జునుడికి కూడా ఈ శక్తులు ఎందువలన అలవడ్డాయంటే పైన ధర్మరాజు గారు ఉన్నాడు కనుక. అందుకే పాండురాజు దేవతల్ని వరాల్ని కోరుకోవలసి వచ్చినప్పుడు మొట్టమొదటే ఇంద్రుణ్ణో వాయుదేవుణ్ణో ప్రార్థన చేయలేదు. ఎంత శారీరకమైన బలం ఉన్నప్పటికీ, ఎంత బుద్ధి వైభవం ఉన్నప్పటికీ, ధర్మము చేత రక్షింపబడి ఉండకపోతే, ధర్మమునందు అనురక్తి లేకపోతే, ధర్మానుష్ఠానము లేకపోతే అవన్నీ నిరుపయోగములైపోతాయి. రావణాసురుడు వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. రావణాసురుడికి బలం లేదా? ఉంది. కానీ రావణుడు ఏమి సాధించగలిగాడు లోకంలో? అందుకే నిరంతరము వాళ్ళు ధర్మము చేత రక్షింపబడుతుండాలి. అందుకే మొట్టమొదట ధర్మము యొక్క అనుగ్రహంతో నాకు కుమారుడు కావాలి అని యమధర్మరాజు గారి అనుగ్రహంతో పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజు గారిని కన్నాడు. ఆ ధర్మరాజు గారు పైన ఉండబట్టి పాండవులు ఇప్పుడు రక్షింపబడుతుంటారు. నిన్న భీమసేనుడు రక్షింపబడ్డాడంటే కారణం ధర్మరాజు గారు కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, భాగ్యంబు కాదయి పార్థుండు హరుడాది అయిన నిర్జర సమూహంబు వలన ఎలమి కృతాస్త్రుడై ఏతించుటయు. ఓ ధర్మరాజా, నువ్వు ధన్యుడవైతివి ధర్మతనయ. ధర్మతనయుడవైనటువంటి ధర్మరాజా, నువ్వు ధన్యుడవయ్యావు. ఎందుకో తెలుసా? నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు కాబట్టే నీ తమ్ముడైనటువంటి అర్జునుడు సాక్షాత్ పరమశివుని యొక్క దర్శనాన్ని పొందాడు. ఎందరో దేవతల యొక్క దర్శనాన్ని పొంది వాళ్ళ అనుగ్రహంతో విశేషమైనటువంటి అస్త్ర సంపదని సమీకరించుకోగలిగాడు. నీ ధర్మనిష్టయు నీ తపంబు చూవి ఇంతకు కారణం విద్ధచరిత. చాలా స్వచ్ఛమైనటువంటి నడవడగలిగినటువంటి వాడా, ధర్మాన్ని తెలుసుకోవాలనే కుతూహలం, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలనేటటువంటి అనురక్తి, ధర్మమును నేను పాటించాలనేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి, ఈ మూడిటి వలన కదూ అర్జునుడికి ఈ విజయములన్నీ లభించే. రాజ్యంబు కంటెను రాజేంద్ర ధర్మంబె ఇష్టమయ్యుండు నీకెల్లనాడు. ఎప్పుడూ కూడా నీకు రాజ్యం మీద అనురక్తి కన్నా ధర్మం మీదే అనురక్తి. రాజ్యమే పోని ఏవైనా పోని ధర్మాన్ని మాత్రం పట్టుకుని ఉండాలి. ధర్మం పోయి రాజ్యం అంతా వస్తుందంటే, ధర్మం ఒక్కటి వదిలిపెట్టు, నీకు సమస్త రాజ్యం వస్తుంది, సమస్త వైభవాలు వస్తాయి. అంటే ధర్మరాజు గారు ఒప్పుకోడు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒప్పుకోరు, మహాభారతంలో ధర్మరాజు గారు ఒప్పుకోడు. సాక్షాత్ యాదవులే అనేక సందర్భాల్లో చెప్పారు, మేం వెళ్ళి ధార్తరాష్ట్రుల్ని తెగటార్చేస్తామని. పోనీలేవయ్యా, 13 ఏళ్ళు గడిచే వరకు నువ్వు ఎక్కడో ఉండు. అర్జునుడు వెళ్ళి రాజప్రతినిధిగా రాజ్యం చేస్తాడు. 13 ఏళ్ళు పూర్తయ్యాక పట్టాభిషేకం చేసుకో అన్నారు. అన్నా ఆయన ఒక్కటే మాట చెప్పాడు, తాతగారు భీష్ముడు, గురువుగారు ద్రోణుడు ఉండగా సభ యందు ప్రమాణం చేశాను, 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని. ఇచ్చిన మాట తప్పి సభలో పెద్దల సమక్షంలోనే కూర్చోలేదు. అందుకే ఓపిక పడతాను. 13 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాతనే సంగ్రామం, అప్పటి వరకు నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు. అంతటి ధర్మానుష్ఠాన తత్పరుడు, అంతటి సత్యవాది. అందుకే నీకు రాజ్యంబు కంటే నువ్వు రాజేంద్ర ధర్మంబ ఇష్టమయ్యుండు నీకెల్లనాడు. ఎప్పుడూ కూడా నీకు రాజ్యం కన్నా ధర్మం మీదే అనురక్తి. వేదాంగ విదుడవు, వివిధ యజ్ఞకర్తవైతివి, వేదాంగములు చదువుకున్నావు, పైగా అనేకమైనటువంటి యజ్ఞములను చేశావు, ధనుర్వేద కర్మఠుడవు, ధనుర్వేదాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడివి. ధరణియల్ల ఏలిడి రాజధర్మమర సులభమయ్య నీకిహపర శోభనంబు. నువ్వు ఈ భూమినంతటినీ పరిపాలించడానికి, ఇహాన్ని పరాన్ని కూడా పొందడానికి కావలసినటువంటి యోగ్యతని సిద్ధింప చేసుకున్నావు. కృష్ణ పరమాత్మ చేత ఇన్ని కితాబులు పొందడం అంటే ధర్మరాజు గారి చారిత్రం ఎటువంటిదో మీరు ఆలోచించండి. దూతవ్యాజమునన్ సభాంగణమునన్ దుర్యోధనుండట్లు దుర్నీతింగూరియునర్చినట్టి యగముల్ నిష్కంప ధైర్యోన్నమచ్చేతస్సారుడవైన నీకొక నికించెల్యన్ సహీంపంగా విఖ్యాత క్షాంతులు లేరే ధార్మికులు
నీ కంబిట్టిరే ఎవరు. ఓ ధర్మరాజా, ఓర్పు అన్న మాటకి మారుపేరు నువ్వే. లోకంలో సహనం కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ నీ సహనం వేరు. నీ సహనం చేతకాక ఓర్చినటువంటి సహనం కాదు. నీ సహనంలో ధర్మం ముడిపడి ఉంది. ఎందుకని? ద్యూతవ్యాజమునన్, నిన్ను కేవలంగా నీ రాజ్యాన్ని కబళించడం కోసమని మోసపూరితమైనటువంటి జూదము సభాప్రాంగణములో నీతో ఆడి దుర్యోధనుడు నీకు ఇన్ని కష్టాలు కల్పించినప్పటికీ కూడా నువ్వు ఎంత మాత్రము ప్రతీకార బుద్ధితో ప్రవర్తించకుండా నువ్వు ఏ ప్రతిజ్ఞ చేశావో ఆ ప్రతిజ్ఞనే పరిపాలించడానికి సిద్ధపడినటువంటి వాడివై ఇంత ఓర్పుతో 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సర అజ్ఞాతవాసము గడపడానికి నిశ్చయించుకొని ఇంత పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతున్నావంటే, ఇన్ని తీర్థయాత్రలు చేసొచ్చి ఇన్ని మంచి విషయాలు పెద్దల దగ్గర వినగలుగుతున్నావంటే, సహనం ఉన్న వాళ్లలో నీతో సమానుడు వేరొకడున్నాడా? లేడు. అది శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడిచ్చినటువంటి కితాబు అని ఆయన వినుత భవన్ నియోగమమవేల అలంఘ్యముగాన ఇమ్మీన్ ఘనభుజి వీచి విభ్రమ వికాసము జూపక నిల్చెగాక సజ్జననుత చూడని అనుజసాగరముల్ దరితోడ విద్యుషజ్జన లయకాలులై కడగు సర్వజగంబులను అక్రమింపగన్. కృష్ణ పరమాత్మ భీమార్జునునకులు సహదేవుల్ని నీ తమ్ముళ్ళు అంటలేరు. వాళ్ళు నలుగురు 4 సముద్రములు. ఆ 4 సముద్రముల యొక్క కెరటములే వాళ్ళ భుజాల్లోంచి ప్రకటితమయ్యేటటువంటి పరాక్రమం. ఆ 4 సముద్రములు ధార్తరాష్ట్రులను ముంచెత్తగలవు, ముంచెత్తి నీకు రాజ్యం ఇవ్వగలవు. కానీ ధర్మం కోసం నువ్వు ఇలా అన్నావు, అది చెలియలి కట్టయింది. నువ్వు ఇలా అంటే వాళ్ళు ఆగిపోయారు. ఇలా అంటే ఆగిపోవడం వాళ్ళ భక్తి. ధర్మం కోసం ఇలా ఆపడం నీ గొప్పతనం. ఇటువంటి అన్న తమ్ముళ్ళు ఉండడం, వాళ్ళని చూడడం నా భాగ్య విశేషం. కాబట్టి మహానుభావ, ఎంత గొప్ప విశేషమయ్యా! నిజంగా శత్రువుల్ని ఓడించాలనుకుంటే సముద్రమే పొంగి భూమి మీదకి వచ్చేయాలనుకోండి, దానికి పెద్ద విశేషమా? వచ్చేస్తుంది. కానీ చెలియలి కట్ట అని అది పెట్టుకుంది ఒక నియమాన్ని. పరమేశ్వరుడు పెట్టాడు, నువ్వు ఈ చెలియలి కట్ట దాటకూడదు అని. అందుకని ఒక గోనె సంచిలో పడవేసి మూట కట్టేస్తే కాళ్ళు తన్నుకుంటున్న వాళ్ళే కెరటములు అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోవడానికి కారణం పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నువ్వు అలా రాకూడదన్నాడు. అన్నాడు కాబట్టి అలా ఉండిపోయింది. చెలియలి కట్ట దాటదు. పరమేశ్వరుడి ఆజ్ఞకి సముద్రం ఎలా చెలియలి కట్ట దాటదో అలా నువ్వు ఇలా అంటే నీ తమ్ముళ్ళు చెలియలి కట్ట దాటరు, యుద్ధానికి వెళ్ళరు, ఎంత పరాక్రమం ఉన్నారు. కానీ ఒక రోజు వస్తుంది నువ్వు ఇలా అంటావు. అన్ననాడికి ధార్తరాష్ట్రులు ఉండరు. ఇది ధర్మరాజా నీ గొప్పతనం. ఇలా అనడానికి కారణం ఇంకొకటి కాదు, కేవలము నీ ధర్మమే, నీ సత్యమే. ఒకనాడు కర్ణాది వీరులను ఓడించడానికి కావలసినటువంటి శక్తి ఉన్నదో లేదో అన్నావు. కానీ ఇవాళ అర్జునుడికి ఆ శక్తి వచ్చిందిగా. నిజంగా నువ్వే కోరుకుంటే రెండిరా వెళ్ళి ధార్తరాష్ట్రుల్ని చంపేద్దాం అనొచ్చు. కానీ నువ్వు అంటలేదు, వద్దు వద్దు అంటున్నావు ఇలా. ఎందుకని? ధర్మం కోసం. నేను సభలో అన్న మాటకి కట్టుబడి ఉండాలంటున్నావు. సత్యధర్మములకు నీలా కట్టుబడినటువంటి వాడెవరున్నాడు? నీ మాట అనబడేటటువంటి శాసనానికి మిగిలినటువంటి తమ్ముళ్ల పరాక్రమం అనేటటువంటి సముద్రము చెల్లిని కట్ట దాటకుండా ధార్తరాష్ట్రుల మీద పడకుండా ఆగింది. కాబట్టి నిజంగా చాలా గొప్ప విశేషమయ్యా ఇది, మీ అన్నదమ్ముల మధ్య ఇటువంటి పొత్తు ఉండడం అంటూ ద్రౌపదీదేవి వంక చూసి ఆమెతో అంటున్నారు, నీ పుత్రులేవురు నీరజలోచన ఎదుకుమారుల దారు ముదముతోడా అనుపమ స్నేహ సమాహిత హృదయులై కరి హయారోహణ పరత తగిలియాడుచు వివిధ శస్త్రాస్త్ర ప్రయోగముల్ కరచుచు ఒండెల్లమరిచియున్నవారు ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్ర జాతంబులెల్లను ప్రీతి నొసగే తన్వి ఆ సుభద్ర తన పుత్రు కంటే నీ తనయులందు కూర్మి దనరచేయు ఉరడిల్లుమింక ఉజ్వలోన్నతుల పెంపారగాల కాలము అనతి దూరమయ్యే. ఎవరితో ఎలా మాట్లాడాలో
నిజంగా తెలుసుకుని ఉండాలి. ధర్మరాజుతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు అని ఏదో అబద్ధాలతో కాదు, సత్యాన్ని ఆవిష్కరించడంలో ఎవరి మనసుకి ఎలా ఊరట కలగాలో అలా ఊరట కల్పించారు. తను నమ్ముకున్న ధర్మం మీద ధర్మజునికి అనురక్తి కల్పించారు. ఇన్ని సంపాదించుకొచ్చాను నీ గొప్ప అనుకుంటున్నావేమో, పైన మీ అన్న ఉన్నాడు కనుక. అర్జునుడికి పరోక్షంగా హితం చెప్పారు, గర్వించడానికి నీ గొప్ప కాదు, పైన ధర్మరాజు ఉన్నాడు కనుక అని. అలాగే ద్రౌపదీదేవితో మాట్లాడుతున్నారు, అమ్మా బెంగ పెట్టుకోకు, నీకు ధర్మజ భీమ అర్జున నకుల సహదేవుల వలన 5 కుమారులు ఉన్నారు, వాళ్ళని ఉపపాండవులు అంటారు. ఆ ఉపపాండవులు 5 నువ్వు చాలా దూరంగా ఉన్నావు. ఆ 5 ఎలా ఉన్నారో నీ తల్లి ప్రేమ లాగుతూ ఉంటుంది నాకు తెలుసు, కానీ నీ బిడ్డలు చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ఎదుకుమారుల దారుముదముతోడ అనుపమ స్నేహ సమాహిత హృదయులై కరి హయారోహణ పరదగిలియాడుచు వివిధ శస్త్రాస్త్ర ప్రయోగములు కరచుచు ఒండెల్ల మరచి ఉన్నవారు. వాళ్ళకి అసలు కాలము తెలియట్లేదు, ఒళ్ళు తెలియట్లేదమ్మా. అమ్మకి పెద్ద బెంగ ఎప్పుడు వస్తుందంటే, పిల్లాడు ఏడుస్తున్నాడు, అమ్మా అమ్మా అంటున్నాడు అన్నారనుకోండి, తల్లి ఎక్కువ బెంగ పెట్టేసుకుంటుంది. ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు తల్లి ఏ వైద్యశాలలోనూ ఉండవలసి వచ్చిందనుకోండి, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అస్తమానం హాస్పిటల్కి తీసుకెళ్లాలండి, కానీ అమ్మ అన్నం పెడితే తినడం అలవాటు వాళ్ళకి, మేనత్త పెడుతూ ఉంటుంది. పెడుతూ 3-4 రోజుల్లో తల్లి వచ్చేస్తుంది. తల్లి ఈ మేనత్త వైద్యశాలకు వెళ్ళినప్పుడు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, పిల్లలు అన్నం తిన్నారా వదినా అంటుంది. అంటే వాళ్ళకి అసలు ఒళ్ళే తెలియట్లేదు. చక్కగాను మా పిల్లలు వచ్చారు కదూ, మా పిల్లలు నీ పిల్లలు కలిసి హాయిగా ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడో ఓసారి అమ్మ వచ్చేస్తున్నారు రేపు అంటున్నారు, పడుకుంటున్నారు. అంటే కృతజ్ఞులు, నన్ను మరిచిపోయారు చూసావా అంత అమ్మ. అది అమ్మకున్న గొప్పతనం. మీరు లోకంలో ఈ మాట ఇంకెవరితోనన్నా అన్నారనుకోండి, కృతజ్ఞుడు చూసారా ఎలా మరిచిపోయాడో, కనీసం నన్ను స్మరించట్లేదనమాట, ఆడుకుంటున్నాడు హాయిగా అంటారు. అమ్మ అలా అందో, ఫోన్లే అలా మరిచిపోయి ఉండని, 1-2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తానుగా, పాపం వాడికి అన్నం తినకపోతే వాడు నీరసపడిపోతాడు, ఫోన్లే అన్నం తింటున్నాడు కదా అని కళ్ళు మెరుస్తాయి అమ్మవి. అమ్మ కళ్ళు మెరిసేటట్టు మాట్లాడడం ఎలాగో, అమ్మ మనసుని సంతోషపెట్టడం ఎలాగో కృష్ణుడి దగ్గర నేర్చుకోవాలి. అమ్మతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళు ఒళ్ళు మరిచిపోయారమ్మా. వాళ్ళకి అసలు తెలుస్తోంది ఏంటి, ఏం ఆడుకుంటున్నారో మా ఇంట్లో. వాళ్ళు ఆడుకుంటూ ఏం చేస్తున్నారో తెలుసా, ఎదుకుమారులతో పాటు ఆడుకుంటున్నారంటే సమయం అంతా వృధా అయిపోతోంది. ఇలా ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉంటే రేపు పొద్దున్న యువరాజు కావలసిన వాళ్ళు, వారసులు, వాళ్ళకి ఏమీ చేత కాకపోతే వాళ్ళు ఎందుకు పనికొస్తారని మళ్ళీ ద్రౌపదీదేవి మనసు చిన్నబుచ్చుకుంటుందేమోనని వాళ్ళు చక్కగా సంతోషంగా ఆ ఎదుకుమారులతో కలిసి ఆడుకుంటూ, దానితో పాటుగా ఏనుగులెక్కడం, గుర్రాలెక్కడం, ఏనుగుల్ని లొంగ తీసుకోవడం, గుర్రాల్ని స్వారీ చేయడం నేర్చుకుంటున్నారు. వివిధ శస్త్రాస్త్ర ప్రయోగములు కరచుచు ఉండెల్ల మరిచి ఉన్నవారు. శస్త్ర అస్త్రములు నేర్చుకుంటున్నారు. శస్త్రము అంటే చేత్తో పట్టుకుని శత్రువుని ఓడించేది, ఓ శూలము, ఖడ్గము, ఇలాంటి వాటిని శస్త్రములు అంటారు. అస్త్రములు అంటే మంత్రపురస్సరంగా అవి ప్రయోగ ఉపసంహారాలు నేర్చుకుంటారు. శస్త్రాస్త్రములు రెండిటినీ నేర్చుకుంటున్నారు నీకు పిల్లలు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారంటావా, ప్రద్యుమ్నుడి దగ్గర నేర్చుకుంటున్నారు, నా కొడుకే నేర్పుతున్నాడు. కాబట్టి ప్రద్యుమ్నుండు వారికి దివ్యాస్త్ర జాతంబులెల్లను ప్రీతి నొసగే పరమ ప్రేమతో దివ్యాస్త్రములన్నింటినీ కూడా నీ కొడుకులకి ఇచ్చారు. తన భర్తలు ఎంత గొప్పవాళ్ళో, తన బిడ్డలంత గొప్పవాళ్ళు అయినప్పుడే కదా తల్లి సంతోషించేది. ఆడదాని జీవితానికి అదొక పెద్ద అదృష్టం. అది మగవాడికి చెల్లదు ఆ అదృష్టం, అదొక్క ఆడదానికే చెల్లుతుంది. ఒకటి, తానెవరు కానివ్వండి, తన స్థాయి ఏది కానివ్వండి, మొట్టమొదట ఏ తండ్రికి బిడ్డయో దాని వలన గౌరవాన్ని పొందుతుంది. ఫలానా ఆయన కూతురండి అని గౌరవిస్తారు. ఏ అన్నకి చెల్లెలో దాన్ని బట్టి గౌరవిస్తారు. ఆవిడ ఫలానా ఆయన చెల్లెలండి అంటారు. ఈ రెండు ఒక ఎత్తు అయితే, తనంత తానుగా ఆమె కోరుకునేది ఏమిటంటే ఫలానా వారికి ఇల్లాలు అని గౌరవం పొందాలి అని కోరుకుంటుంది ఆడది. ఫలానా వారి ఇల్లాలు అని ఒక గౌరవాన్ని పొందిన తరువాత కొన్నాళ్ళకి అక్కడతో తృప్తి ఉండదు.
తండ్రిని మించిన కొడుకులు అవ్వాలి, ఫలానా వాళ్ళ పిల్లలు అనిపించుకోవాలి అని తన స్వార్థంతో ఊరుకోదు. అది ఆడదాని గొప్పతనం. ఇలాంటి పిల్లల్ని నేను కని ఇచ్చినందుకు మా ఆయన పొంగిపోవాలి నా పిల్లల్ని చూసుకున్నందుకు. అందుకే అసలు ఆ స్త్రీ హృదయం అంత గొప్పది కాబట్టే అంత విశేషంగా గౌరవించి మాట్లాడాయి శాస్త్రాలు. కాబట్టమ్మా ప్రీతితో అస్త్రశస్త్రములనన్నిటినీ ఇచ్చాడమ్మా. ప్రద్యుమ్నుడు ఉపదేశాలు చేశాడు. తన్వి ఆ సుభద్ర తన పుత్రు కంటే నీ తనయులందు కూర్మి ధనరచేయు. సుభద్ర తన బిడ్డల కన్నా కూడా నీ బిడ్డలనే ఎక్కువ ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఊరడిల్లు ఇంకా నువ్వేం బెంగ పెట్టుకోకు. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా? తన పిల్లలు కృష్ణుడి దగ్గర ఉన్నారు. కృష్ణుడు వరసకి అన్నయ్య కదా అవుతాడు, బంధుత్వం రీత్యా అన్నగారు అవుతాడు కనుక పిల్లలకి మేనమామ అవుతాడు. తల్లి సంతోషపడేది ఎప్పుడంటే పిల్లలు మేనమామ దగ్గర ఉంటే. మేనమామ దగ్గర పిల్లలు ఉన్నారు అంటే ఒక ధైర్యం. ఎందుకంటే మేనమామల ముద్దు మేలైన ముద్దు. నా అక్క చెల్లెలి బిడ్డలని పరమ ప్రేమతో చూస్తాట మేనమామ. యథార్థం కూడా మేనమామకు ఆ ప్రేమ ఉంటుంది మేనల్లుళ్ళని చూస్తే, మేనకోడళ్ళ మీద. అందుకే అన్ని చోట్ల పెద్దపీట వేశారు. పెళ్లి కూతుర్ని తీసుకెడుతున్నా మేనమామే తీసుకెడతాడు పెళ్లిపీటల మీదకి. కాబట్టి మేనమామ దగ్గర ఉన్నారు. పాండవులు వెళ్లి స్వాగతం చెప్పి కూర్చోపెట్టి మాట్లాడారు. ద్రౌపదీదేవికి మాట్లాడాలని ఉంటుంది, కానీ వస్తూనే వెళ్ళి మా పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు అని అడగాలని ఉంటుంది. ఏ తల్లికి ఉండదు? ఆ మాట వీళ్ళు అడుగుతున్నారేమో అని చూస్తుంది, ఉంటుంది కదా. వీళ్ళు పోయిన రాజ్యం ఎలా వస్తుంది, అస్త్రశస్త్రాలు ఎలా వచ్చాయి, ఎన్నొచ్చాయి మాట్లాడుతున్నారు. ఆవిడ మనసు దీనికన్నా పిల్లల మీద ఉంటుంది. అందుకని ఇవి సరేగానండి పిల్లలు ఎలా ఉన్నారు అని అడగాలంటుంది. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం కదా, ఏమిటి నువ్వు మధ్యలో అంటారేమో అని భర్తల మీద గౌరవానికి ఆగిపోతుంది. కృష్ణుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. తన వైపు తిరిగితే ఓసారి అడగాలని ఉంది, అటువైపు మాట లాగి ఒకసారి ఇటు తిరిగాడు అనుకోండి, అన్నయ్య అన్నయ్య పిల్లలు ఎలా ఉన్నారు అని అడగాలని కుతూహలం ఉంటుంది. ఏ తల్లికి ఉండదండి? తల్లులు మీకుండదు? ఉంటుంది. కానీ అవకాశం రావద్దు. అప్పటి వరకు ధర్మరాజు గారితో మాట్లాడుతున్నాడు కృష్ణుడు. చూస్తోంది తన వంక, చూస్తాడేమోనని. అది నాటకీయత అంటే. ఆయన అసలు ఆవిడ అడగడానికి అవకాశం ఇవ్వలేదు. ఆవిడ మనసులో ఎన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుందో అన్నిటికీ కూడా ఆవిడ సంతోషించదగ్గ జవాబులన్నీ చెప్పేశాడు. ఇప్పుడు పిల్లలందరూ బాగున్నారు, వీళ్ళ కష్టాలు ఎప్పటికి తీరుతాయి? నా కష్టం అందో. ఇల్లాలికున్న గొప్పతనం అదే. ఆయన ఎప్పటికీ గట్టును పడతారండి అంటే. ఇది చూడండి, అందులో ఈ ఆధ్యాత్మిక జీవనంలో ఉన్న వాళ్ళకి ఈ స్పర్శ ఎక్కువగా ఉంటుంది. ఏదో చాలా కష్టాల్లో కూరుకుపోయినటువంటి దంపతులు ఏదో ఇలా ఇబ్బందుల్లో ఉండిపోయామండి, దాంట్లోంచి నేను ఎలా బయటకు వస్తానంటాడు భర్త. ఆవిడ అలా అందో. ఆవిడ కూరుకుపోయిందిగా. ఆవిడ తాను కూరుకుపోయానని కాదు, ఆయన కూరుకుపోయి ఏడుస్తున్నాడని ఆవిడ బాధ. ఈయన ఎలా బయటకు వస్తారా అండి అంటే, ఈయన బయటకు వస్తారా అని, మేము బయటకు వస్తామా అండి అందో. ఆవిడికి తన గురించి కాదు బాధ, తన భర్త గురించి బాధ. అది పాతివ్రత్యం. అది ఆ అహరహం ఆ భర్త బిడ్డల గురించి ఒక తల్లి యొక్క వెంపర్లాగా అలా ఉంటుంది. అందుకే ఆ మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు కృష్ణుడు. ద్రౌపదీదేవి యొక్క శీల వైభవాన్ని ఆవిడ అడగక ముందే తన జవాబు చేత ప్రకాశింపజేశాడు. అందుకే ఇక ద్రౌపదీదేవి ఏమీ మాట్లాడడం కనపడదు ఈ ఘట్టంలో. కాబట్టి ఆయన అన్నాడు, నీ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారమ్మా, ఊరడిల్లు ఇంకా నువ్వు చాలా సంతోషంగా ఉండే, బెంగ పెట్టుకోకు. దేనికి బెంగ పెట్టుకోకు? పిల్లలంతా బాగున్నారని చెప్పిన తర్వాత ఇంకా బెంగ మాట ఎందుకు వచ్చింది? భర్తల కోసం. అరణ్యవాసం అయిపోవస్తోంది, అజ్ఞాతవాసం ఎలా నడుస్తుంది? అజ్ఞాతవాసం అయితే బయటికి వస్తే మాత్రం దుర్యోధనుడు రాజ్యం ఇస్తాడా? రాజ్యం వస్తుందా? రాకపోతే యుద్ధానికి వెడితే మా వెంట ఎంతమంది ఉంటారు? యుద్ధంలో గెలుస్తామా? నిన్నటికి నిన్న ఓ కొండచిలవ చేతిలో భీమసేనుడు పడిపోయాడు. కాలం కర్మం కలిసి వస్తాయా? గెలుస్తామా? రాజ్యం వస్తుందా? వీళ్ళు ఇలా అడవులు పట్టుకుని కూర్చోకుండా ఇంత పరాక్రమం ఉన్నవాళ్ళు వాళ్ళకి తగినట్టు సింహాసనం మీద ఉంటారా? ఇది ఆవిడ కడుపులో బెంగ. అందుకని ఒక్క మాటతో తేల్చాడు. కృష్ణుడు ఒక మాట అంటే ఆవిడికి నమ్మకం.
కాబట్టి ఆయన అన్నాడు, ఉజ్వలోన్నతుల పెంపారగాల అనతి దూరమయ్యే. అమ్మా, ఉజ్వలోన్నతులు, ప్రకాశించడంలో ఉన్నతులైనటువంటి వారు ఈ పాండవులు ఇంక ఎంతో కాలం ఇలా మసకబారిపోయే అరణ్యంలో ఉండరమ్మా. వాళ్ళు ప్రకాశించి సంతోషంగా ఉండే కాలం దగ్గరకు వచ్చేస్తోంది. అంటే అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయిపోయి వాళ్ళు పట్టాభిషేకాన్ని పొందేటటువంటి రోజు దగ్గరికి వచ్చింది. ఎంతో సంతోషించారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి మాటలు విని పాండవులు, ద్రౌపదీదేవి కూడా ఊరడిల్లారు. ఈలోగా అకస్మాత్తుగా మార్కండేయ మహర్షి వచ్చారు. మిగిలిన మహర్షులు ఒకెత్తు, మార్కండేయ మహర్షి ఒక్కరూ ఒకెత్తు. ఎందుచేత అంటే ఆయన ఎన్ని యుగాలు చూశాడు, ఎన్ని కల్పాలు చూశాడు, ఎన్ని కల్ప సంధులు చూశాడు, ఎన్ని ప్రళయాలు చూశాడు, ఎన్ని ప్రళయాల తర్వాత పరమేశ్వరుడు ఎక్కడ ఎలా పడుకుంటాడో చూశాడు. అందుకే ఆయన నోటి వెంట ఏదైనా వచ్చింది అంటే ఇక దానిని మించిన సత్యం లోకంలో ఇంకోటి ఉండదు. వేదాంతములన్నీ చదువుకుంటే వచ్చేటటువంటి సారమేదో అది మార్కండేయ మహర్షి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు. విశేషం ఏమిటంటే మార్కండేయ మహర్షి మాట్లాడుతున్నప్పుడు ధర్మరాజు గారు ఏ ప్రశ్నలు అడుగుతాడో ఆ ప్రశ్నలు ఆనాడు ధర్మరాజు గారికి కావు, ఎప్పటికీ ఎవరికైనా అవే ప్రశ్నలు. మార్కండేయ మహర్షి ఏ జవాబు చెప్తారో ఆ జవాబు మనసులో పట్టుకున్నవాడు ధన్యుడు. వాడి జీవితాన్ని దిద్దుకుని ఈశ్వరుడి వైపుకి నడవడం వాడికి తెలిసిపోతుంది. అందుకే మార్కండేయ మహర్షి రావడమే శుభశకునం. ఆయన రాగానే గబగబా వెళ్ళారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, ఆయన్ని కుశలం అడిగారు, గౌరవించారు, పూజించారు, కూర్చోపెట్టారు. కూర్చోబెట్టి కృష్ణ పరమాత్మ అన్నాడు, మీకు తెలియని విషయం లేదు. ఎందుకని? అంతటి శాశ్వతులు సనాతనులు వాళ్ళిద్దరే. ఒకటి కృష్ణుడు, రెండు మార్కండేయుడు, వీళ్ళిద్దరే. ఎందుకనంటే వాళ్ళిద్దరికే తెలుసు అన్ని తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరూ ప్రళయంలో వెళ్ళిపోయేవాళ్ళే. ఎన్ని ప్రళయాలైపోయినా కూడా ఉండిపోయేటటువంటి వాడు కృష్ణ భగవానుడు, ఎన్ని ప్రళయాల తర్వాత ఉండేవాడు మార్కండేయుడు. వాళ్ళిద్దరూ కలిశారు. అక్కడ కలిసినప్పుడు కృష్ణ పరమాత్మ అడుగుతున్నారు మార్కండేయ మహర్షిని, నీ వంటి మహానుభావుడు వస్తే నీ వలన కొన్ని విషయములు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక నీకన్నా అనుభవశాలి లేడు, చూసినవాడు లేడు. కాలమునందు ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పడిపోయిన వాడే. కాబట్టి అందరికీ అన్నీ చూసి తెలుసుకున్న వాళ్ళు అని చెప్పడం కష్టం. ఒక్క నీకే తెలుసు మార్కండేయ, రెండు నాకు తెలుసు ఆ మాట అనడం. కాబట్టి నీవు దేవతల గురించి, రాజుల గురించి, బ్రాహ్మణుల గురించి, పతివ్రతల గురించి చెప్పవలసింది అన్నాడు. ఎందుకది? కృష్ణుడు ఎందుకు ఆ మాట చెప్పమన్నాం అంటే వీళ్ళు ఎలా ఉంటే వీళ్ళ యొక్క తేజస్సు ప్రజ్వరిల్లుతుందో, ఆ తేజస్సుకి అంతులేని స్థితి ఎలా ఉంటుందో, దాని వలన ఎలా వశం చేసుకోవచ్చో, తేజస్సు ఎలా క్షయం కాకుండా ఉండాలో, ఆ స్థితిని పొందిన మహాపురుషులు ఎంతమంది ఉన్నారో చెప్పించడం కోసమని దేవతలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, మహాపతివ్రతలు వీళ్ళకి సంబంధించిన విశేషాలు చెప్పవయా అని అడిగాడు. వెంటనే ఈలోగా నారద మహర్షి వచ్చారు అక్కడికి. ఇంకేమి, రావలసిన మహాపురుషులందరూ అక్కడే ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, నిజంగా పాండవులు ఎంతటి ధన్యులు. రాజ్యం లేదేమో కానీ వాళ్ళు ఉన్నది కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణుల సమక్షంలో, వాళ్ళున్నది కామ్యక వనంలో, వాళ్ళున్నది కృష్ణ పరమాత్మ సమక్షంలో. వాళ్ళు అక్కడికి వచ్చింది మార్కండేయుడు, నారదుడు, పక్కనున్నది ధౌమ్యుడు మొదలైనటువంటి వారు. ఇప్పుడు అసలు వాళ్ళకి ఇంక జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కావలసిన విషయాలన్నీ తెలిసిపోతాయి. ఒక 100 జన్మల పుస్తకాలు చదువుకుంటే కూడా అన్ని అయోమయం లేకుండా తెలుస్తాయో తెలియవో, మార్కండేయ మహర్షి మాట్లాడితే మాత్రం అంత స్పష్టంగా మాట్లాడతాడు, అన్ని విషయాలు చెప్తాడు. అటువంటి మహానుభావుడు వచ్చాడు. పక్కన నారద మహర్షి కూడా ఉన్నారు. ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కూర్చోబెట్టారు, పూజ చేశారు. కూర్చోబెడితే ధర్మరాజు గారు మార్కండేయ మహర్షిని ప్రశ్న వేశాడు. అన్నాడు, కడగి ధర్మముతోడ నడచచు ఏమిట్లు దందడి దుఃఖంబు పొందుటయును, ఏపున ఎప్పుడూ పాపంబు చేయుచు ధృతరాష్ట్రదుడు సుఖోన్నతులగుటయును, కని ఈ విపర్యమునకు నేనుహింతు బాయక
నరుడిపుడు చేయు కర్మమున ఫలమిందు పొందునో పరలోకంబునందు పొందునో ఇందునందుగనునో విశ్వకర్త అయిన ఈశ్వరుగానని పురుషు కర్మఫలము పొరయకున్నే ఎడలితోన కృతము వెడలిపోవునో ఇది తెలియవలయు నాకు అలఘు పుణ్య. ఆనాడు ధర్మరాజు గారు అడిగాడు. ఈనాటికి ఈ ప్రశ్న ఎందరి మనసుల్లోనో. అందుకే ఆరణ్య పర్వం ప్రశ్నోపనిషత్తు. ఇందులో ఆయన అంటున్నాడు, మేము ధర్మాన్ని పట్టుకున్నాం, ధర్మాన్ని విడిచిపెట్టేశారు ధర్తరాష్ట్రుడు దుర్యోధనాదులు. ధర్మాన్నే పట్టుకున్న మేము కష్టాల పాలయ్యాం. అధర్మాన్నే పట్టుకున్నటువంటి ధృతరాష్ట్రుడి బిడ్డలు చక్కగా రాజ్య వైభవాన్ని అనుభవిస్తున్నారు. నాకు ఒక అనుమానంగా ఉంది. ఇది ఉన్నంతసేపు ధర్మాచరణమునందు పరిపూర్ణమైన పూనిక నిలబడడం కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎందుకంత గొప్ప వాళ్ళు అవుతున్నారు? ధర్మాన్ని పట్టుకుని కూడా మేము ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం? నాకు ఇది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ విపర్యయమునకు నేను ఊహింతూ నాకు ఈ అయోమయం ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పటికీ కొంతమంది అంటారు, ఏమంటే ఎప్పుడు పూజ చేయడు, పునస్కారం చేయడు, నమస్కారం చేయడు, ఓ గుళ్ళోకి వెళ్ళడు, ఎవరికి దండం పెట్టడు, కనబడ్డ వాళ్ళందరినీ దెబ్బలాడతాడు, చెయ్యరాని అకృత్యాలన్నీ చేస్తాడు. అదేంటంటే అలా వెలిగిపోతున్నాడు ఆయన. ఆ ధర్మం పట్టుకున్నవాడు పాపం నీతిని నిజాయితీని నమ్ముకున్నవాడు ఏమిటంటే అలా అయిపోయాడు. అసలు ఈశ్వరుడు ఉన్నాడా అంటుంటారు. ఈ ప్రశ్నే ధర్మరాజు గారు అడిగాడు. మార్కండేయ మహర్షిని అడుగుతూ ఇంకొక గొప్ప అనుమానాన్ని కూడా జోడించాడు. ఒకవేళ నాకు అనుమానం, బాయక నరుడిపుడు చేయు కర్మమున ఫలం ఇందు పొందునో పరలోకంబునందు పొందునో ఇందునందుగనునో. ఇప్పుడు మేము ధర్మాన్ని పట్టుకున్నాం కదా, ధర్మానికి వచ్చేటటువంటి ఫలితం ఇక్కడ రాకుండా ఒకవేళ పరలోకంలో వస్తుందా? అంటే ఇక్కడ మేము ఈ రాజ్యం పొందడం అన్నది లేకుండా చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామా? ఒకవేళ స్వర్గానికి వెళ్ళడం కాకుండా మేము పట్టుకున్న ధర్మం, మేము చేసిన పుణ్యాల వల్ల ఇక్కడ రాజ్యం ఒకటే వచ్చి ఇక్కడ స్వర్గం రాకుండా పోతుందా? లేకపోతే పుణ్యకర్మ చేయడం వల్ల ఇక్కడ రాజ్యం అక్కడ స్వర్గం కూడా వస్తాయా? లేకపోతే ఈ శరీరంతో చేసిన పుణ్యం, ఈ శరీరంతో చేసిన పాపం ఈ శరీరంతోనే పోతాయా? విశ్వకర్త అయిన ఈశ్వరు కానని పురుషు కర్మ ఫలము పరయకున్నే. ఎవరో ఆయన నిర్ణయం చేశాడంటున్నారు పరమేశ్వరుడు. ఆయన్ని చూసిన వాళ్ళు ఎవరో ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడున్నాడు. మేమెవ్వరం చూడలేదు. మేమెవ్వరం చూడనటువంటి ఆ పరమేశ్వరుడి శాసనానికి అనుగుణంగా మేం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఏ ఉన్నాయో అవి ఒడలితోన కృతము వెడలిపోవునో. మేం చేసిన పనులన్నీ మాతోనే పోతాయా? లేకపోతే మాతో వస్తాయా ఉత్తర జన్మలకి? ఇది తెలియవలయు నాకు అలఘు పుణ్య. నాకు ఇది తెలుసుకోవాలని కోరికగా ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలన్న కోరిక లేనివాడు ఎవరు ఉంటాడు నాకు చెప్పండి? అందరికీ ఇదే అనుమానం. అంటే మహానుభావుడు మార్కండేయుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, మనుజులు పుణ్యపాపములు మానక ఇట్లొనరించుచున్ తుదిన్ తనువు తొరంగిపోవు నెడ తప్పదు నిడయమూల కర్మమున్ వెనుకన ఏగి భూరి సుఖ విస్మృతియున్ పటు దుఃఖ దైన్యమున్ దనుకగ చేయు క్రమ్మరగదాన పునర్చు భవంబు దేహికిన్. మార్కండేయుడు సిద్ధాంతం చేసి చెప్తున్నాడు ఆయన. ఓ ధర్మరాజా, నేను చెప్పిన విషయాన్ని బాగా పట్టుకో. ఈ ప్రశ్న ఎప్పుడు ప్రారంభమైందో చెప్పనా? మొట్టమొదట బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు మనుష్యులకు ఈ ప్రశ్న రాలేదు. ఎందుకు రాలేదు అంటే, భగవంతుడు సృష్టి చేసి మీరు ఇలా బ్రతకండి అని కూడా చెప్పాడు. తండ్రి బిడ్డల్ని కంటాడు, కానీ ఒరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదిలేడు. పశ్చిమ దేశాల్లో లాగా ఒరే ఇలా ఉండండి అని చెప్తాడు. ఇలా చదువుకోండిరా, ఇలా ఉండండిరా అంటాడు. ఇలా ఉండండిరా అని తండ్రి ఎంతకాలం చెప్పగలడు? ఎంతకాలం ఇలా చేయి చూపించగలడు? మహా అయితే ఓ 16-18 ఏళ్ళు వచ్చే వరకు. ఆ తర్వాత తండ్రిని చెయ్యి పెట్టి తోస్తే తండ్రి పడిపోతాడు, కొడుకు నిలబడతాడు. ఇక తండ్రి ఏం చెప్తాడు? తండ్రి చెప్పినది కొడుకు వింటే కొడుకు పాడైతే తండ్రి తప్పు, తండ్రి చెప్పినది విని పాడైన కొడుకు ఉంటాడు. కానీ పరమేశ్వరుడు చెప్పినట్టు బ్రతకడం వస్తే మనిషి పాడై ఉండేవాడు కాదు. మొట్టమొదట్లో ఈశ్వరుడు మనుష్యుల్ని సృష్టించి ఇలా బ్రతకండి అని వేదం ఇచ్చాడు. వేదంలో ఎలా బ్రతకమని చెప్పారో మనుష్యులందరూ అలాగే బ్రతికారు.
అలాగే బ్రతికారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిర్మలమైనటువంటి మనస్సుతో ఉండేవారు. మా ఇష్టం వచ్చిన పని మేం చేయలేదు, వేదంలో ఎలా బ్రతకమన్నారో మేము అలా బ్రతుకుతున్నామని నిర్మలమైన మనస్సుతో ఉన్నారు. ఎప్పుడూ సత్యం పలికేవారు. దాని వలన జ్ఞానమును కలిగి ఉండేవారు. దేవతలతో పాటే వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ దేవలోకాలకి వెళ్ళి వస్తుండేవారు. అంతేకాదు కొన్ని వేల మంది కొడుకుల్ని కనేవారు. కొన్ని వేల సంవత్సరములు ఈ భూమి మీద బ్రతికారు. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు బ్రతికాడు. వాళ్ళు కామమునకు క్రోధమునకు వశులయ్యేవారు కాదు. కానీ క్రమక్రమంగా మనుష్యుల యందు ఎటువంటి పద్ధతి బయలుదేరిందంటే, భగవంతుడు చెప్పినట్టు మేమెందుకు బతకాలి అని వేదాన్ని పక్కన పెట్టేసి ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతకడం మొదలుపెట్టాడు. వేదంలో ఏం చెప్పారో అలాగే బ్రతుకుతామన్నవాడు లేడు. ఎవడి చిత్తం వచ్చినట్టు వాడు బ్రతకడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా బ్రతకడం మొదలుపెట్టారో మనస్సునందు నైర్మల్యము దూరమైపోయింది. కామక్రోధ లోభమద మోహమాత్సర్యములకు అరిషడ్వర్గములకు వశులైపోయారు. అలా వశులైపోగానే తేజస్సు క్షయమైపోయింది. క్షయమైపోగానే ఆయుర్దాయాలు తగ్గిపోయాయి, బిడ్డలు తగ్గిపోయారు. ఎక్కడ చూసినా ఎవరు ఇంకొకళ్ళని ఎలా మోసం చెయ్యొచ్చు అన్న ఆలోచనలే బయలుదేరిపోయి, ఈ బయలుదేరిపోయిన కారణం చేత అందరూ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు లేరు. కొందరు ధర్మాన్ని పట్టుకున్నారు, కొందరు ధర్మాన్ని వదిలేశారు. వదిలేసేటప్పటికి ధర్మాన్ని వదిలిన వాడు బాగున్నాడు, ధర్మాన్ని పట్టుకున్న నేను పాడయ్యాను కదా అన్న అనుమానాలు బయలుదేరడం దగ్గర ఈ ప్రశ్న వచ్చింది. కాబట్టి భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికి ఉంటే ఎప్పటికీ వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. దానికే ధర్మం అని పేరు. భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం. నేనొక్క మాట చెప్తాను చూడు ధర్మరాజా. మనుజులు పుణ్యపాపములు మానక ఇట్లొనరించుచున్ తుదిన్ తనవు తొరంగిపోవునెడ తప్పదు నీ ఎడవోలె కర్మమున్ వెనుకన ఏగి భూరి సుఖ విస్మృతియున్ పటు దుఃఖ దైన్యమున్ ననుకగ చేయు. మనుష్యుడు ఒక శరీరాన్ని పొందుతాడు. మిగిలిన శరీరాలు పాపము పుణ్యము చెయ్యడానికి అధికారంతో ఉండవు. ఎందుకంటే వాటికి ధర్మం ఒక్కటే ధర్మం ఉంటుంది, జంతు ధర్మము. మీరు ఈ విషయాన్ని చాలా గంభీరమైనటువంటి విషయాన్ని మార్కండేయుడు ప్రస్తావన చేస్తున్నాడు. అసలు నా ఉద్దేశ్యంలో అయితే, నేను గొప్ప కోసం చెప్తున్నాను అనుకోకండి, నేను ఒక యథార్థం చెప్తున్నాను. కొన్ని కోట్ల 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 జన్మలు అయిపోయిన తరువాత మాత్రమే ఇలాంటి విషయాలు వినే అధికారాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. ఎందుకంటే అది పెద్ద పెనుమలుపుకి కారణం అవుతుంది జీవితంలో. ఆయన చెప్తున్నాడు మార్కండేయుడు, మిగిలినటువంటి వాటికి ధర్మము అన్న మాట లేదు. పశువులు పక్షులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఒకటే ధర్మం, పశు ధర్మం. గోశాల్లో ఒక ఆవు గిత్తదూడని పెడుతుంది. ఆ గిత్తదూడ పెరిగి పెద్దదవుతుంది. ఓ 2-3 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఆ గిత్తదూడకి అది ఎద్దు అవుతుంది. ఆ ఎద్దు ఏ ఆవు తనకి జన్మనిచ్చిందో ఆ తల్లితోనే పొల్లుతుంది, దూడని కంటుంది. అప్పుడు మీరు దోషం పట్టకూడదు. పశుధర్మం దానికి అంతే ధర్మం. ఆ ఆవు దూడని కుక్కలు పీకేస్తాయి. మన గోశాలలో ఉంది ఇప్పుడు ఒక దూడ, కొత్తగా పుట్టినటువంటి దూడని కుక్కలు పీకేసి చెవు కొరికేసి పడగొట్టి చంపైపోతే, ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరో ఆ కుక్కల్ని తరివేసి అది ఎక్కడ పుట్టిన దూడో ఏమిటో తెలియకపోతే తీసుకొచ్చి మన గోశాలకు అప్పచెప్పారు. దానికి మొదట్లో గడ్డి పరకలు కూడా నవలడం రాకపోతే పాలు తీసుకొచ్చి గిన్నెలో పోసి పట్టించి తాగించి బతికించారు. ఇప్పుడు చక్కగా అది ఆవుల దగ్గర చేరి గడ్డి పరకలు తింటుంది. వాటికి ఎంత న్యాయం తెలుసో. ఏ ఆవు దాని దగ్గరికి వచ్చినా అది కాదంటలేదు. అన్ని ఆవులు దాన్ని ఆదరిస్తున్నాయి, తల్లి లేని పిల్ల అని. అది ఇప్పుడు గడ్డి పరకలు కొరుక్కు తింటుంది. దానికి జోడు అదే రంగులో ఇంకొకటి పుట్టింది మాట. కాబట్టి పశువులకు ధర్మ. కుక్కలు ఆవు దూడని పీకేసాయి కదా, కుక్కలకు పాపం వస్తుందా అంటే రాదు. అది పశుధర్మం. పశుధర్మో నమీ ప్రీతిం అంటుంది దేవి భాగవతంలో సత్యవతీదేవి. పశువులకు ధర్మం ఒక్కటే, దానికి ఏ ఆలోచన వస్తే అది చెయ్యవచ్చు. అందుకే పాపము పుణ్యము దానికి లేదు. కుక్క పందిపిల్లని పీకేస్తే కుక్కకి పాపం వస్తుందా అంటే రాదు. కారణం దానికి పశుధర్మం. అది ధర్మం మారేది ఎవరికంటే మనుషుడి ధర్మం పశుధర్మంలా ఉండదు, అస్తమానం మారుతుంది. నేను అస్తమానం మీతో ఈ విషయం మనవి చేస్తుంటాను. క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, ఏదో నా మనసుకి తోచినవి ఏవైనా మాట్లాడచ్చు నా భార్యా బిడ్డలతో. నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి,
అలా మాట్లాడకూడదు. వేదము యొక్క చట్రములోకి ఏది ఇముడుతుందో అదొక్కటే మాట్లాడాలి తప్ప నా సొంతానికి తోచింది నా ఇష్టం వచ్చింది మాట్లాడే అధికారం నాకు లేదు. ఎందుకంటే నేను చెప్పింది శాస్త్రీయమని నమ్మి మీరు వింటున్నారు. వింటున్నప్పుడు నా వాక్కు అశాస్త్రీయంగా ఏదీ ఉండడానికి వీల్లేదు. శాస్త్రబద్ధము కానిది నా పుర్రెకి తోచింది నేను మాట్లాడకూడదు. అది శాస్త్ర విహితమైతేనే నేను చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ధర్మం ఇక్కడే, ఇంట్లో ధర్మం ఇంట్లో. నా భార్య ముందు నించుంటే నా ధర్మం వేరు, నా కూతురు ముందు నించుంటే నా ధర్మం వేరు, నా తండ్రి ముందు నించుంటే నా ధర్మం వేరు, నా కొడుకు ముందు నించుంటే నా ధర్మం వేరు. ధర్మం ప్రతి క్షణం మారేది, మనుష్యులకు మారుతుంది. ఓ ధర్మరాజా, ఆ ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి వాడు మానవుడు. ఆ ధర్మాన్ని పట్టుకోవడానికి కానీ పట్టుకోకుండా ఉండడానికి కానీ అభ్యంతరం ఈశ్వరుడికి ఉండదు. ఎందుచేత అంటే ఈశ్వరుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేసి బుద్ధినిస్తాడు, మిగిలిన ప్రాణులకు ఉండదు. బుద్ధినిచ్చి శాస్త్రాన్ని ఇస్తాడు. ఈ రెండిటితో పాటు గురువునిస్తాడు. బుద్ధి, శాస్త్రము, గురువు. నీకు తెలియదు, వేదం చదువుకోలేదు. శృతి తెలియకపోతే స్మృతి తెలుసుకో. స్మృతి తెలియదా, పురాణం తెలుసుకో. పురాణం కూడా తెలియదా, పెద్దల యొక్క ఆచారం ఎలా ఉంటుందో చూడు. పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించు, శిష్టాచారం తప్ప అసలు నాకేమీ తెలియదు నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాననడానికి మాత్రం అవకాశం లేదు. అయినప్పుడు భగవంతుడు నిన్ను బుద్ధి ఇచ్చి విడిచిపెట్టిన తరువాత నువ్వు ఏది చేస్తున్నా ఆయన జోక్యం చేసుకో, ఊరుకుంటాడు. ఊరుకుని సర్వోత్కృష్టమైన జన్మ మానవ జన్మ. ఇక్కడికి వచ్చిన తరువాత ఒక లక్షణం ఉంటుంది. దీనికి ఒక గొప్పతనం ఉంది. దీని గొప్పతనం ఏమిటంటే ఇంతకుముందు చేసిన పాపాలని దీంతో కడగచ్చు. అది ఇతర శరీరాలతో సాధ్యం కాదు. ఈ శరీరంతో నేను ఎన్నో పాపాలు చేశాను, గతంలో చేశాను కాబట్టే ఇప్పుడు ఈ శరీరంతో ఉండి నాకు కళ్ళతోడుంది. నేను గత జన్మలలో ఏవో పాపాలు చేశాను అనడానికి పరమ సాక్ష్యం నా కళ్ళజోడు. నా కళ్ళజోడు ఎందుకు రావాలి? నాకు కళ్ళజోడు లేకుండా చదవగలగాలిగా. ఈ కళ్ళజోడు కనపడలేదనుకోండి, ఏ కారణం చేతనైనా తబ్బిబ్బైపోయాను. ఏం కనపడుతుంది నాకు? ఏం చదువుకుంటాను నేను చదువుకోలేను, కుదరదు. యథార్థంగా ఒకసారి నాకు అలా జరిగింది. రైల్లో ప్రయాణం చేస్తున్నాను ఒక్కడినే. అకస్మాత్తుగా నా దగ్గరికి వచ్చి టీటీ అన్నాడు, మీకు ఏసీలోకి మారిపోయింది, మీది ఏదో అప్గ్రేడేషన్ జరిగింది, మీరు ఫలానా చోటుకి వెళ్ళండి అని రాసి ఇచ్చాడు. నేను ఎందుకో పడుకుండిపోయిన వాడిని ఈ కళ్ళజోడు ఎక్కడో పెట్టాను. గబగబా లేచి పెట్టి అవి పట్టుకుని వెళ్ళిపోయాను అవతల కోచ్లోకి. వెళ్ళిపోయి నా బెర్త్ కోసమని టికెట్ మీద చూసా, కనపడలా. కళ్ళజోడు లేదురా అని మళ్ళీ వెనక్కి వచ్చా. కళ్ళజోడు వెతుక్కుందామంటే అందరూ లైట్లు ఆర్పేశారు. అప్పుడే ఆ బెర్త్ మీద ఇంకో ఆయన పడుకుండిపోయాడు. ఆయన కింద దూరి ముక్కలైపోయిందో తెలియదు, ఆ పౌచ్లో ఉండిపోయిందో తెలియదు. కళ్ళజోడు లేకపోతే నా బెర్త్ నెంబర్ కూడా నాకు కనపడదు. ఎలా అంటే, నేను ఎందుకు చెప్పానంటే ఈ ఉదాహరణ, కంటికి చూడగలిగిన శక్తి పరిమితం అయిపోబట్టి కదూ ఆ బాధ వచ్చింది. అది అలా ఎందుకు ఉంచలేదు ఈశ్వరుడు? మధ్య మధ్యలో నేను ఎందుకు ఇబ్బంది పడుతుంటాను? ఏదో చేసిన పాపం ఈ బలహీనత వల్ల పోతూ ఉంటుంది ఆ కష్టం రూపంలో. కాబట్టి చేసిన పాపాలు ఉన్నాయి, ఆ పాపాలని ఈ శరీరంతో కడగాలి. ఎలా కడగచ్చో తెలుసా? ఈ చేతితోనే ఇలా చూపించకు, ఈ చేతిని అని చూపించు. మీకేం పర్వాలేదు, నేనున్నాను అని కనీసం మాట సాయం చేయి. ఈ చేతిని ఆపన్నులకు అందించు, ఈ చేతిని ఇలా పెట్టు. అందుకే భగవంతుడు ఈ చేతిని ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇలా పెట్టడానికి వీలుగా ఇలా పెడుతుంది తప్ప ఈ చేతిని ఇలా వెనక్కి వంచేయడానికి ఇక తిరగడానికి అవకాశం ఇవ్వాల. పాడైపోతావురా, ఇది వెనక్కి పోతే ఇలా ముందుకే వెళ్ళేట్టు చూసుకో, బతుకుతావు, బాగుపడతావు, గతంలో చేసుకున్న పాపాలు పోతాయి, ఇలా పెట్టడం నేర్చుకో అని. కాబట్టి ఇవి ముందు కొంగుతాయి శాస్త్రంలో. కాబట్టి శరీరంతో నువ్వు మళ్ళీ పుణ్యం చేస్తే శరీరంతో చేసిన పాపాలని తుడుచుకుంటావు. వాక్కుతో చేసిన పాపాలు ఉంటాయి. ఎవరినో నిందించావు, ఎవరినో బాధ పెట్టావు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. ఇప్పుడు ఆ పాపాలన్నీ నోటితో మాట్లాడుతున్న మంచి మాటల వలన పోతాయి. గతంలో మనసుతో ఏవో పాపాలు చేశావు, ప్రత్యక్షంగా చేయకపోయినా
వాణ్ణి పట్టుకు కొట్టేస్తే నిజంగా వాడి ముక్కు వెంట నిత్తురు కారిపోతే అని మనసుతో ఊహించావు. ఇప్పుడు మనసుతో మంచి పని చెయ్యి. నువ్వు శరీరంతో వెళ్ళకపోయినా హోర్ర వానబడుతోంది. అయ్యప్ప స్వామి దేవాలయంలోకి వచ్చి ప్రదక్షిణం చేసి కృష్ణ పరమాత్మని, పరదేవతని, అలా దత్తాత్రేయ స్వామిని, అలా మెట్లెక్కి పైకెక్కెళ్ళి సింధూరం రంగుతో ఉన్నటువంటి గణపతిని, అలా తిరిగి వచ్చి నిలబడిన సుబ్రహ్మణ్య స్వామిని, ఇలా వచ్చి ఆ గంటల మధ్యలో ధ్వజస్తంభాన్ని, అలా ముందుకెళ్లి యోగపట్టంతో కూర్చున్నటువంటి అయ్యప్ప స్వామిని, ఆయన పక్కన వెలుగుతున్నటువంటి దీపాలని, దీపాల కాంతులలో స్వామి వైభవాన్ని, ఆ పక్కన ఉన్న అరుగుల్ని, రోజూ జరిగేటటువంటి గణపతి హోమం వేదికని, మహాభారత ప్రసంగాలు జరుగుతున్నటువంటి వేదికని, కూర్చున్నటువంటి భాగవతుల్ని అందరినీ మనసుతో ఊహ చెయ్యి. మంచి విషయాల్ని ఊహ చేస్తే ఆ ఊహ చేసినటువంటి కారణం చేత మనసుతో చేసినటువంటి పాపాలు పోతాయి. శరీరముతో చేసిన పాపములు పోగొట్టాలి, మనసుతో చేసిన పాపాలు పోగొట్టాలి, వాక్కుతో చేసిన పాపములు పోగొట్టుకోవాలి. ఇలా నువ్వు పోగొట్టుకోకుండా కొత్తవి తలకెత్తుకుంటే ఈశ్వరుడు ఏమండవు. ఎందుకురా అలా చేస్తావని ఆయన ఏమండవు. ఎందుకని బుద్ధినిచ్చి విడిచిపెట్టాడు. తండ్రి చదువుకోరాని కాలేజీకి పంపించాడు, మానేసి వాడు సినిమాలకు వెడితే వాడు పాడైపోతే తండ్రి తప్ప. పాడైపోయిన జనుల యొక్క తప్పు కూడా అంతే. వేదం మీద విశ్వాసం లేకుండా ఈశ్వరుడికి దూరంగా జరిగిపోయి ఇష్టమొచ్చినటువంటి కర్మలన్నీ చేసేస్తే సనాతన ధర్మమునకు ఆయువు పట్టంతా ఈ పద్యమే. ఆ కర్మ పోదు, శరీరం పోతుంది. ధర్మరాజా, ఈ శరీరం పడిపోతుంది ఎప్పుడో ఒకప్పుడు. 10 ఏళ్లకో 15 ఏళ్లకో 20 ఏళ్లకో పడిపోవాలి కదా. శరీరం అన్న తర్వాత అది శాశ్వతం కాదు కదా, అది పడిపోయి తీరుతుంది. మా తాతగారు వెళ్ళిపోలా, మా తండ్రి గారు వెళ్ళిపోతారు అందరూ. కాబట్టి శరీరం వెళ్ళిపోతుంది. కానీ శరీరం ఉండగా నువ్వు చేసిన కర్మ పోదు, ఆ ఫలితం వస్తుంది. వచ్చి దానిని బట్టి ఉత్తర జన్మలు సుఖము దుఃఖము నిర్ణయింపబడతాయి. సుఖం అంటే ఇంకా పైకి ఎక్కాలా, ఇక ఎక్కడానికి అవకాశం లేకుండా జారిపోవాలా, ఇక కర్తృత్వాధికారం ఉండదు, ఇక పాపము పుణ్యము చేసే అధికారం ఉండదు. ఉండకుండా పోవడమే మిగిలిన శరీరాల్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఓ పిల్లి పరిగెత్తుకుంటూ ఇలా వచ్చేసింది అనుకోండి, గబగబా లేచి బయటికి తోలేస్తారు. ఓ కుక్క వచ్చి విందామని ఇలా కూర్చుంది అనుకోండి, బయటికి పంపించేస్తారు. అదే వాడు విన్నాడా వినలేదా, అర్థం చేసుకున్నాడా అర్థం చేసుకోలేడా వదిలేయండి. ఒక మనుష్యుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అంగీకరిస్తారు. అది మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. ఈ శరీరంలోకి వచ్చి నువ్వు ఏం చేసుకున్నా అదృష్టం ఇప్పుడే, దీంతోనే చెయ్యాలి. ధర్మరాజా, పరీక్ష గదిలోకి వెళ్ళినటువంటి వాడు 1 గంటన్నరో ఎంతో పరీక్ష గదిలో ఉంటాడు, అప్పుడు రాసిందే జీవితానికి భవిష్యత్తు. అలా ఇందులోకి వచ్చినటువంటి వాడు దీనితో సత్కర్మలు చెయ్యకపోతే ఉత్తర జన్మలో పతనం అయిపోతాడు. దీంతో మంచి పనులు చేశాడు, దీంతో మంచి పనులు చేసిన వాడు ఎవరున్నాడో వాడు సద్గతులకి వెళ్ళిపోతాడు, వాడు మంచి గతులకి వెళ్ళిపోతాడు. కాబట్టి కర్మయే సుఖ దుఃఖములను నిర్ణయం చేస్తుంది. ఉత్తర జన్మలలో సుఖపడాలా దుఃఖపడాలా, మంచి జన్మలోకి వెళ్ళాలా చెడు జన్మలోకి వెళ్ళాలా, ఏ కర్తృత్వాధికారము లేనటువంటి భయంకరమైనటువంటి జన్మలలోకి వెళ్ళాలా, ఏది జరగాలి, ఈ జన్మలో నువ్వేం చేస్తున్నావు మనుష్య శరీరంతో, ఇది గమనిస్తుంటాడు ఈశ్వరుడు. నువ్వు ఏం చేస్తున్నా ఇది చెయ్యనడు, ఇది చెయ్యొద్దనడు. ఏం చేస్తున్నావో మాత్రం చూస్తూ ఉంటాడు. శరీర పతనానంతరము తీర్పు చెప్తాడు. అప్పుడు ఎవడి దారి వాడిది, అప్పుడు ఎవరి కొరకు ఎవరు ఉండరు. అంతవరకు ఎందుకండి, ఆఖరి ఊపిరి దాటిపోయిందంటే చాలు, ఇక ఎవరికెవరు. ఆ శరీరం దగ్గరికి వచ్చి ఎవడు నిలబడితే కన్ను విప్పినవాడున్నాడు, ఏది పెడితే తిన్నవాడున్నాడు, ఇంత దాచింది ఏది పోతే వాడు బెంగ పెట్టుకున్నాడు, పట్టుకెళ్ళి ఏ కట్టెలలో పెట్టి కాల్చేస్తే భగ్గున కాలిపోకుండా ఉన్నాడు. ఆ ఊపిరి ఉన్నంత వరకే అల్లరి. ఆ ఊపిరి ఉన్నప్పుడు నువ్వు ఎన్నో పెంచుకుని ఎవరి కోసమో అని చెయ్యరాని అకృత్యాలు చేస్తే ఈ కర్మఫలం వెంట వచ్చేస్తుంది. శరీరంతో చేసిన కర్మ శరీరంతో పోదు, శరీరం పోతుంది కానీ ధర్మరాజా కర్మ వెంట వస్తుంది. ఇది పునర్జన్మ సిద్ధాంతం. సనాతన ధర్మంలో నా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను, నేను ఈ మాటలు నమ్ముతున్నానని గుర్తేమిటో తెలుసా, బొట్టు పెట్టుకుంటాను.
బొట్టు పెట్టుకున్నారు అంటే గుర్తు ఏంటంటే వారిని మీరు ఆదరించవచ్చు అని గుర్తు. వారు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు, భగవంతుడు చెప్పిన మార్గాన్ని నమ్మాడు, మనుష్య శరీరపు యొక్క వైభవాన్ని గుర్తుపెట్టుకున్నాడు. అలా బొట్టు ఎవరు పెట్టుకుంటారో ఆజ్ఞాచక్రం ఉంటుంది, అక్కడ మనస్సు యొక్క శక్తి ఉంటుంది, పరదేవత యొక్క చిహ్నం బొట్టు. ఆ బొట్టు పెట్టుకుంటే మనసు పరిపరి విధములపై దోషభూయిష్టమైన జీవనం లేకుండా అమ్మవారు నియంత్రిస్తుంది, కాపాడుతుంది. అందుకని బొట్టు ఉంచుకుంటారు తప్పకుండా. బొట్టు ఉంచుకుంటేనే సనాతన ధర్మమును అంగీకరించినట్టు. అందుకే వేదమును ప్రమాణముగా అంగీకరించని వాళ్ళెవరూ బొట్టు పెట్టుకోరు. అందుకే మహాభారతం వినడానికి ఎంతమంది వచ్చారు అన్నదాన్ని బట్టి సనాతన ధర్మం వృద్ధిలో ఉన్నది అని నమ్మరు. మహాభారతానికి వచ్చిన వాళ్ళల్లో బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నదాన్ని బట్టి వాళ్ళకి నిజంగా అనురక్తి ఉన్నవాడో లేడో తెలుసు. బొగ్గున కాలిపోయి దోషుడు బూడిదైపోయే శరీరంలో లలాటమనందు ఓ చిన్న బొట్టు పెట్టుకోవడానికి తన అందం ఏదో నాశనం అయిపోతుంది అనుకున్న వాడికి జీవితంలో అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే. కాబట్టి నాయన ఈ శరీరం పోతుంది కానీ కర్మఫలాలు పోవు, అవి వెనకాతల వస్తాయి. దాన్ని బట్టే సుఖ దుఃఖములు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అక్కడ అని అడుగుతామే, ఇక్కడ అక్కడ కూడా సుఖమో దుఃఖమో నువ్వు పట్టుకున్న దాన్ని బట్టే ఉంటుంది. నువ్వు ప్రశ్నించావు, దుర్యోధనుడు పట్టుకోలేదుగా ధర్మాన్ని, మరి సుఖంగా ఉన్నాడుగా అంటున్నావు. ఆరిపోయే దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. మీరు ఎప్పుడైనా నీరాజనం చూడండి, నీరాజనం ఇచ్చేసి కింద పెట్టేసినప్పుడు నిధనం అయిపోయే ముందు నీరాజనం భగ్గున పైకి తేలుతుంది. అలా తేలిందంటే నిధనం అయిపోతుంది. ఎవడు తన యొక్క అధర్మాన్ని అనుభవించడానికి సిద్ధపడిపోతున్నాడో, ఇక కింద పడి ఇహ పైకి లేవడో, ఇక వాడి ప్రయాణం కిందకో, వాడు కర్పూర జ్యోతి ఆఖరణ వెలిగినట్టు ఒక వెలుగు వెలుగుతాడు. ఆ వెలుగుని శాశ్వతమని భ్రమయకు ధర్మరాజా. శాశ్వతమైన వెలుగు ధర్మం పట్టుకున్నవాడు. ఇప్పుడు కష్టపడినట్టు కనిపిస్తుంది కానీ ధర్మం సుఖాన్ని ఇస్తుంది, ఇక్కడ అక్కడ కూడా. కానీ అది పట్టుకోని వాడు ఇక్కడ అక్కడ కూడా సుఖపడడం సరికదా. కీర్తివంతుడు కాలేడు, వాణ్ణి ఆదర్శంగా ఎవరు చెప్పరు. కాబట్టి ధర్మరాజా అన్న పేరు ఎందరో పెట్టుకుంటారు, ఇక్కడే ఉన్నారు. కానీ దుర్యోధన అన్న పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. ఎందుచేత? ధర్మాన్ని పట్టుకోలేదు కాబట్టి వాడి పేరు పెట్టుకోలేదు. ధర్మాన్ని పట్టుకున్నాడు కనుక ఆయన పేరు పెట్టుకున్నాడు. ఈ దేశంలో ఎప్పుడైనా అగ్రస్థానం దేనిది అంటే ధర్మానిది. కాబట్టి అవి పోయేటటువంటివి కావయా. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు గుండెల మీద చెయ్యేసుకుని ఉండొచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇక్కడ సుఖపడతారు, పైన సుఖపడతారు. ధర్మం వదిలిన వాడు సుఖపడినట్టుంటాడు కానీ రెండిటికీ భ్రష్టం అయిపోతాడు. అది గుర్తుపెట్టుకో ధర్మరాజా. మార్కండేయుడు ఎవరు? ఎన్ని యుగాంతములో చూసినవాడు. ఇక ఆయన కన్నా సత్యం చెప్పేవాడు లేడుగా. ఎన్ని చూసినవాడు ఆయన, ఇన్ని పునర్జన్మలు చూసినవాడో. మనకంటే మన గత జన్మ తెలియదు, వచ్చే జన్మ తెలియదు. ఇన్ని తెలిసిన మార్కండేయుడు చెప్పినా నేను అమ్మనన్న వాడికి చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి విను మనుజునకి ఎవ్విధమున తన చేసిన సుకృత దుష్కృతంబులు నిరయం తనకు అనుభవింప పాలివి తనువు చెడుం కాని కర్మతతి సెడదనగా. తను చేసినటువంటి పాపము కాని తను చేసిన పుణ్యము కాని తాను అనుభవించి తీరవలసినదే. ఈ శరీరంతోనా ఇంకో శరీరంతోనా పక్కన పెట్టేశాయి. జీవుడు మాత్రం వాడే. ఈ జీవుడు ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయే ముందు మూట కట్టేసుకుంటాడు. ఆ ప్రయాణ లక్షణమే, జీవుడి లక్షణమే బయట మనకుంటుంది. అందుకే చూడండి, పెట్టి సర్దుతాం. ఎక్కడికన్నా వెడుతున్నాం అంటే పెట్టె సర్దుకుంటాం. పెట్టె సర్దుతాడు, జీవుడు కూడా సర్దుతాడు. జీవుడు పెట్టి సర్దేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు ఇంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసుకుంటాడు, లాక్కుంటాడు. కంటికి చూసే శక్తిని, చెవికి వినే శక్తిని, ముక్కుకి వాసన చూసే శక్తిని, నాలుక యొక్క రుచి శక్తిని, చర్మం యొక్క స్పర్శ శక్తిని వెనక్కి లాక్కుంటాడు. లాగి మనసులో పెడతాడు. మనసులో పెట్టి ఇప్పుడు ఈ మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. ఇందులో ఉన్నంత కాలం దేన్ని పట్టుకున్నాడో దాన్ని స్మరిస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ఎటువైపుకి తను వెడుతున్నాడనడానికి ఎవడికి వాడికి గుర్తేది అంటే కళ ఒక్కటే. కళలో ఏం కనపడుతోందో దాన్ని బట్టి చెప్పేసేయచ్చు. దేని మీద మనసు ఉండిపోయిందో దాన్నే మనసు కళలో చూపిస్తుంది.
కలలో అక్కర్లేని విషయాలు కనపడుతున్నాయంటే ఈశ్వరాభిముఖం చెయ్యాలి. కలలో కూడా భారతం కనబడుతోంది, పద్యాలు కనబడుతున్నాయి, అవే ఏవో చెప్పుకుంటున్నాడు, దాని గురించి అల్లరి పడుతున్నాడు అంటే బెంగపెట్టుకోక్కర్లేదు. ఎందుకని అంటే ఇదే అలవాటు ఉండిపోతుంది. చివర ఇంద్రియ వాసనల్ని మనసు పట్టుకుంటుంది, మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. పట్టుకుని ఎట్నుంచి పారిపోదామని చూస్తుంది. భాగవతంలో మీరు విన్నారు, ప్రజ్వరుడు అని వస్తాడు, వాడు కోట శిథిలం చేస్తాడు. ప్రజ్వరుడు అంటే జ్వరం, వ్యాధి. వాడు కోట యొక్క సంధిబంధములను విడగొట్టేస్తాడు. ఇక కాళ్ళు చేతులు అవి కదలం. అప్పుడు అందుకే కొడుకు వచ్చి నాన్నగారండి నాన్నగారండి నడుస్తాడు. అంటాడు కానీ వినపడదు. ఎందుకనంటే తీసేసుకుంది, జీవుడు వెనక్కి తీసేసింది వినేశక్తిని. ఇంకే కొడుకు తులసి నీళ్లు పోయడం ఏమిటి? నువ్వెందుకు తాగలా? ఈశ్వరుడి పాదాల మీద పోసి తీర్థం ఎందుకు పుచ్చుకోవాలా? ఉన్నప్పుడు వాడిపోయడం ఎందుకు? కర్మ. హాయిగా నువ్వు నారాయణ 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 అంటూ చక్కగా సాలగ్రామం మీద నీళ్లు పోసి శ్రీ మహావిష్ణు పాదోదకం పావనం శుభం అని నువ్వే పుచ్చుకుంటే గొడవ వదిలిపోనుగా. ఒంట్లో ఓపికన్నప్పుడు వదిలేశావా? 70 ఏళ్ళు 80 ఏళ్ళు కొడుకు తులసి నీళ్లు పోస్తేనేమో నరుపా ఎందుకు వచ్చి నల్లరి లాగి బారేస్తాడు జీవుడు. లాగి బయటికి వెళ్ళిపోవాలి. ఇంకెందుకు? శిథిలమైపోయింది కోట. ఇక ఊపిరి తీయట్లేదు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది, ఆగిపోతుంది వేగం. బయటికి వెళ్ళిపోవాలి తొందరగా, అందుని వెతుక్కుంటూ ఉంటుంది. ఈశ్వరుడు అప్పుడు శాసనం చేస్తాడు. పైకి వెళ్ళొచ్చా చూస్తాడు. ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అంటే పుణ్యబలం ఉండాలి, శాస్త్రమునందు నమ్మకం ఉండాలి, గురుపాదముల యందు గౌరవం ఉండాలి. అది ఉన్నవాడు ఊర్ధ్వముఖ చలనాన్ని అంగీకరిస్తాడు. లేనినాడు అధోముఖంగా చలనం చేసి కిందకెళ్ళి వెతుక్కుంటుంది దారి. వెతుక్కుని కనీసం స్వేదరంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. అంతే. తెరిచిన కళ్ళు తెరిచో, మూసిన కళ్ళు మూసో, అరమోట్పు కన్నులో ఆగిపోతాడు. ఎప్పుడు అయిపోతాడు ఎవరికీ తెలియదు, చటుక్కుని అయిపోతాడు. అయిపోయిన తర్వాత జీవుడు వాడే. ఈ జీవుడే చేసిన పాపపుణ్యాల్ని బట్టి పోతాడు ఇంకో శరీరంలోకి, అక్కడ అనుభవిస్తాడు. ఇక్కడ ఒకరికి పెట్టింది లేదు, అక్కడ తినడానికి ఉండదు. ఆకలి బాధ అప్పుడు. ఒక్కనాడు ఒక్కళ్ళకి మంచినీళ్ళు ఇచ్చింది లేదు, దాహం బాధ అప్పుడు అనుభవిస్తాడు. కాబట్టి ధర్మరాజా, ఈ శరీరంతో చేసినవి ఇక్కడ పోతాయనుకోకు, ఈ శరీరంతో చేసినవే తర్వాతకు వస్తాయి. శరీరం పోతుంది, చేసినవి మాత్రం మూట కట్టుకుని ఎడతాడు. అందుకే మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమాచార్య సభలకెడితే ఒక్క విషయం అడిగేవారు, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామంటే నాకు వద్దు, కాషాయం కట్టుకున్నా నాకెందుకు, ఇస్తానన్నారుగా నేను అడుగుతాను ఇస్తారా అని అడిగేవారు. ఏమిమ్మంటారు చెప్పండి? ప్రతిరోజు మీకున్నటువంటి 24 గంటల్లో 2 నిమిషాల సమయాన్ని నాకు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తున్నాం. 2 నిమిషాలు నాకు ఇచ్చారు, ఏ 2 నిమిషాలైనా పర్వాలేదు. ఆ 2 నిమిషాలు మీవి కావు, కాబట్టి రోజు 2 నిమిషాలు శ్రీరామనామని చెప్పండి అని ఉద్ధరించడానికి. కనీసం ఆయనకి ఇచ్చే మాట తప్పుతామనైనా నామని చెప్పి ఉద్ధరణ పొందుతాడు. కాబట్టి ధర్మరాజా, చేసిన కర్మ పోతుందని అనుకోవద్దు, కర్మయే పునర్జన్మని నిర్ణయిస్తుంది. ఒకప్పుడు పరమాచార్య స్వామి వారు సంచారంలో ఉన్నారు. సనాతన ధర్మమునకు చెందని ఒక వ్యక్తి పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన ఆవిడ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి, ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి ఉత్తర జన్మ ఉంటుందని మీరు ఎలా చెప్తారని అడిగింది. ఆయన నవ్వి అన్నారు, ఈ పక్కనే ప్రసూతి హాస్పిటల్ ఒకటి ఉంది, అందులోకి వెళ్ళి ఎన్ని గదులున్నాయి, ఎంతమంది చేరారు, తల్లిదండ్రులు ఎవరు, ఎంతమంది పుట్టారు రాసుకుని రేపు రా అన్నారు. ఆవిడ వెళ్ళి రాసుకొచ్చింది. ఏం రాశావు అన్నారు. మొట్టమొదట ఉన్న 5 ఏసీ రూమ్స్. ఆ ఏసీ రూమ్స్ లో ఉన్న వాళ్ళు మొట్టమొదట ఆయన కలెక్టర్ గారు, 2వ ఆయన ఎస్పీ గారు, 3వ ఆయన జాయింట్ కలెక్టర్ గారు, 4వ ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు వ్యాపారస్తుడు, 5వ ఆయన జన్మతః ఐశ్వర్యవంతుడు. వీళ్ళకి బిడ్డలు పుట్టారు. 5 ఏసీ రూమ్స్ లో ఉన్నారు. ఇంకొక 5 మామూలు గదులు, రోహిణీ కార్తె అయినా కరెంట్ ఉంటే ఫ్యాన్ మీద నమ్మకం ఉన్న గదులు. ఆ గదుల్లో ఏదో పాపం ఎల్డీసీలు వాళ్ళు వాళ్ళ గదుల్లో, ఆ గదుల్లో వాళ్ళు పుట్టారు. ఒక ఆవిడికి ప్రసవం అయిపోయింది, పచ్చం తినడానికి కూడా లేదు. అందుకని ఆ పక్కనే తెరకట్టి బల్ల మీద పడుకోబెట్టి పురుడు పోశారు. వీళ్ళకి పుట్టారు పిల్లలు. అయితే ఏమిటంటారన్నారు. పరమాచార్య స్వామి వారు నవ్వి, నువ్వే చెప్పావు అన్నారు. ఆవిడ వెంటనే లేచి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. చేసుకున్నది ఉన్నది కాబట్టే కలెక్టర్ గారికి కొడుకుగా పుట్టాడు.
చేసుకున్నది ఉన్నది కాబట్టే ఎస్పీ గారికి కొడుకుగా పుట్టాడు. చేసుకున్నది లేదు కాబట్టే పాపం ఆ పిచ్చి తల్లికి పాలివ్వడానికి పచ్చం తినడానికి కూడా లేని దరిద్రురాలికి కొడుకుగా పుట్టాడు. ఎవడు చేసుకున్నది ఏదో అర్థమైందా పునర్జన్మలో? మహాప్రభో అర్థమైందని ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది. కాబట్టి కర్మ వెంట రాదు అనుకోవడం పొరపాటు. ఏది చేశావో అది నీ వెంట వస్తుంది, వచ్చి తీరుతుంది. అసలు అది లేని నాడు ఎవడిష్టం వచ్చినట్లు వాడు ఉంటాడండి. అసలు అది లేదనుకోండి, ఇంకా శాసనం ఏమిటి? ఎవడిని ఎవడు ఆపగలడు నాకు చెప్పండి? ఆపలేరు. ఈశ్వరుడు సృష్టి అయోమయంతో చెయ్యడు. వేదాన్ని ఇచ్చినప్పుడు ధర్మాన్ని ఆయన పెట్టకుండా వదిలిపెట్టేస్తే బలమున్నవాడు బలహీనుడిని కొట్టేయడండి. కొట్టేస్తాడు, అయిపోతుంది అంతే. ఇంకా ధర్మం అన్నది లేకపోతే, శిక్ష అన్నది ఈశ్వర వ్యవస్థలోనే లేకపోతే అది అయోమయం కాదు. పునర్జన్మయందు కర్మ సిద్ధాంతం లేకపోతే ఎవడికెవడు భయపడతాడు? ఎందుకు భయపడతాడు? దానికి అసలు ఆలోచన లేదు. ఇంకంటే ఈశ్వరుని యొక్క వ్యవస్థ యందు ఒక అయోమయత్వం ఉంది అని చెప్పడానికి కారణం అవుతుంది. దాన్ని నిర్మూలించి మాట్లాడుతున్నాడు మార్కండేయుడు. ఇది ప్రాణం సనాతన ధర్మానికి. ధర్మరాజా బెంగ పెట్టుకోకు, నువ్వు చేసిన ధర్మం నిన్ను కాపాడుతుంది. అదే మహాభారతానికి తీర్పు. అయిపోయిందా? ఎలా బతికాడు అన్నది కాదు, ఎంత భయపడుతూ బతికాడు. 13 ఏళ్ళు ఉన్నాడు దుర్యోధనుడు. 13 ఏళ్ళు బెంగే. ఎన్ని కష్టాలు పడ్డాడో పాండవులను అవమానిద్దామని అనుకున్నప్పుడల్లా వాళ్ళు ఇంకా తేజస్సు పొందారు. వార్తలు వస్తూనే ఉన్నాయి. అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చేసింది, శివదర్శనం అయిపోయింది, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, భీమసేనుడు కొండ చెలవ నుంచి బయటపడిపోయాడు, ధర్మరాజు గారి తీర్థయాత్రలు లీల్ చేసేసాడు. తను ఏం తింటున్నాడు? ఏం తింటే అరుగుతోంది, ఏం పడుకుంటే కురుకు పడుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత సంతోషంగా ఉన్నారు? ఎక్కడున్నారు? ఎంతమంది మహాత్ముల దర్శనాలు పొందుతున్నారు? నువ్వు పట్టుకున్న ధర్మానికి సుఖమేమిటో కంటికి కనపట్టాలా? వాడు పట్టుకున్న అధర్మానికి ఫలితం ఏమిటో నీ కంటికి కనపట్టాలా? ఎవడు పట్టుకున్న ధర్మం వాడిని కాపాడుతుంది అనడానికి ఇంతకన్నా తార్కాణం ఏం కావాలి? నీకు ఎప్పుడూ ఏడవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే నీ ఇంట్లో త్రాచుపం ఉంది, అధర్మంతో సంపాదించింది ఉంది. నిన్ను సంతోషంగా ఎందుకు ఉండనిస్తుంది? ఏదో కారణం నీ మనసుని కుందేట్టు చేస్తూనే ఉంటుంది. నీకు బెంగే, నిరంతరం ఆ విషయంలో నీకు బెంగే. కొంతమంది బయటపడచ్చు, కొంతమంది బయటపడకపోవచ్చు. ఎవరి అంతరాత్మకి వాళ్ళు సాక్షి. కాబట్టి ఆయన అన్నాడు, కాబట్టి కర్మ పోతుందని అనుకోవద్దు. ఆ వెలుగు శాశ్వతమైనది కాదు ధర్మరాజా. ధర్మము సల్పుచుందగిలి ధర్మపదంబున చేసి అర్థము పెర్మియుగాంచి ధర్మ విధి వెండిలి అయి ప్రజల సృజించి సత్కర్మములం ప్రశస్తములుగా క్రతువుల ఒనరించు సజ్జనుల్ ధర్మజ ఇందు అందును ముదంబునగాంతురభీష్ట సౌఖ్యముల్. ధర్మరాజా, ఒక మనిషి ఎలా బతకాలో చెప్తున్నాను చూడు. ధర్మము సల్పుచుం తగిలి ధర్మపదంబున చేసి, ధర్మాన్ని పెద్దల దగ్గర తెలుసుకుని ధర్మాన్ని పట్టుకుని ధర్మపదంలో ప్రయాణం చేస్తూ, అర్థము పేర్మియుగాంచి ధర్మ విధి, అర్థాన్ని డబ్బుని సంపాదించేటప్పుడు ధర్మంతో ముడిపడలేదు అన్న దాని మీద విర్రెక్కిపోకుండా వదిలి అవతల పారేసి, అది తెలియదు, చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది, పొడవుగా ఉంది అని పావుని జోలిలో పెట్టుకోవడం ఎలాంటిదో ధర్మంతో తెగిపోయిన అర్థాన్ని తెచ్చుకోవడం అంత ప్రమాదకరం. అది ఇప్పుడు కాదు, ఉత్తర జన్మలన్నిటినీ నాశనం చేసేస్తుంది. తెలియక అది ఏదో సంతోషం అనుకుంటారు ధర్మరాజా. కాబట్టి ధర్మమునందు నిలబడి అర్థమును ధర్మంతో ముడివేసి ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదించి ధర్మబద్ధంగా ఖర్చు పెట్టి పిండిలి అయి పెళ్లి చేసుకుని, ఏదో నాకు వైరాగ్యం అండి, అది విన్నానండి, ఇది విన్నానండి అని పెళ్లి చేసుకోని వాడు తాను పాడైపోవడం కాదు, తన పితృదేవతలు కూడా పాడైపోతారు. అగస్త్యుడంతటి వాడు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి పెళ్లి చేసుకు తీరి ప్రజలను సృజించి బిడ్డల్ని కని పితృరుణం తీర్చుకుని సత్కర్మములం ప్రశస్తములుగా క్రతువుల్ ఒనరించి సజ్జనులైనటువంటి వాళ్ళు తమకి ధార్మికంగా వచ్చిన దానితో సంతోషంగా కాలం గడుపుతూ, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో ఓ మరచెంబు కోసం దంపతులు ఇద్దరూ మాట్లాడుకుని మురిసిపోయినట్టు చక్కగా ఉన్నదాంతో పరమ సంతోషంగా జీవనం చేస్తూ ఆనందంగా గడిపేస్తూ జీవనాన్ని
క్రతువులు ఉనరించు సజ్జనులు ఎప్పుడు ఈశ్వరుణ్ణి నమ్ముకుని హాయిగా ఓ దేవాలయానికి వెళ్ళడం, ఓ ప్రదక్షిణం చేసుకోవడం, ఓ నదిలో స్నానం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, తను క్రతువులు జరుగుతున్న చోటికి వెళ్ళడం, చక్కగా ప్రదక్షిణం చేయడం, ఓ నమస్కారం చేయడం, భగవంతుని యందు భక్తితో ఉండడం నేర్చుకున్నవాడు ధర్మజ. ఇందునందును ఉదంబునుగంతురభీష్ట సౌఖ్యముల్, ఇక్కడ పైన కూడా వాళ్ళ యొక్క సౌఖ్యానికి ఏమీ ఇబ్బంది రాదు. పరమేశ్వరుడు వాళ్ళని రక్ష చేస్తాడు. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్న మాటని మీరు తొందరపడిపోయి ఇప్పుడే జవాబు చెప్పకండి. నేను మీతో ఒక్క మాట చెప్తాను, కొంచెం ఆలోచించండి. సౌఖ్యము అన్న మాటకి అర్థము ఇది ఉంటే సౌఖ్యము అని చెప్పడం లోకంలో ఎప్పుడూ సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఒకటి ఉన్నవాడు అనుకుంటాడు ఇది ఉంది కాబట్టి సౌఖ్యంగా ఉన్నాను అనుకుంటాడు, కానీ తప్పది. సౌఖ్యము మనోభిప్రాయం, మనసుకి చెందినది. నీకు ఉన్నదానితో సౌఖ్యంగా ఉండడం నీకు అలవాటైపోతే నీకన్నా సుఖంగా ఉన్నవాడు లేడు. ఒకప్పుడు నాతో స్నేహితుడు అన్నాడు, చాలా పెద్ద ఐశ్వర్యవంతుడు అయ్యాడు, చాలా గొప్ప డిపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు, చాలా పెద్ద ఆఫీసర్ అయ్యాడు, మంచి ఇల్లంతా ఏసీ, మంచి కళాత్మకంగా కట్టుకున్నాడు. నేను ఏదో మాట్లాడుతూ మేమిద్దరం కలిసి చదువుకున్న రోజులు ప్రస్తావన చేస్తే నాతో అన్నాడు, ఏమైనా చెప్పరా కోటేశ్వరరావు, నువ్వు కలిసి చదువుకున్న రోజుల్లో మాకేం ఉండేది కాదు కదూ, 2 గదులు ఇల్లేగా మాకు. 2 గదుల ఇంట్లో మాకు సీలింగ్ ఫ్యాన్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే టేబుల్ ఫ్యాన్ ఉండేది. ఆ టేబుల్ ఫ్యాన్ దగ్గర ఎవరు పడుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళకే పెట్టుకుంటే ఇబ్బంది అని తలలు ఇలా మా అక్క తలపెడితే నేను ఇలా తలపెట్టి, మా తమ్ముడు ఇలా తలపెడితే మా అన్నయ్య ఇలా తలపెట్టి, అందరం తలకాయలన్నీ ఒక వరుస క్రమంలో పెట్టి ఆ తలలకి మధ్యలోకి వచ్చేట్టుగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని ఆసిలేషన్ పెట్టకుండా అట్టే పెడితే అందరి ముఖాల మించి గాలి తగులుతుంటే అందరి తలలు ఇలా, నేను నా వెనక నా తమ్ముడు మా అక్క చెల్లి అలా పడుకున్నాం కదా. అందరం అక్కడే ఉన్నాం కాబట్టి రాత్రి 10:30 వరకు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటే పడుకుని అమ్మ వచ్చి బుద్ధుందా లేదా 10 పడుకోండి అంటే అప్పుడు గప్చిప్ గా పడుకున్న రోజుల్లో పొందినటువంటి ఆ ఆనందం ముందు ఈ ఏసీల్లో లేదురా. ఇప్పుడు అది బరువు అనిపించింది. ఇప్పుడు దీని ముందు దాని ముందు ఇది ఏమీ కాదనిపిస్తుంది. యథార్థం ఎన్ని ఉన్నా ఏమి సౌఖ్యం, ఏమిటో పొరుగే ఏమిటో వెంపర్లాటే, అర్థం ఏముంది? ఏమీ అక్కర్లేదు. ఓ రూపాయి పావల రబ్బర్ బంతి ఒక్కటి ఉంటే చేతిలో 3 గంటల పాటు పరిగెత్తుతూ 7 పెంకు ముక్కలు పేర్చుకుని వాటిని కొట్టుకుంటూ అవుట్ అంటూ నాట్ అవుట్ అంటూ పరిగెడుతూ వాణ్ణి తప్పుకోమని వీడిని తప్పుకోమని మురిసిపోతూ మేము గెలిచామని మేము ఓడిపోయామని ఒళ్ళంతా చెమట పట్టేసి నూతి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లన్నీ ఎత్తి మీద పోసేసుకుని శోభరంగా ఒళ్ళు తుడిచేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతే అమ్మ ఆ పౌడర్ చేతిలో వేసుకుని ఒళ్ళంతా పేట వేస్తుందని అమ్మ చేతుల్లోనూ సంకల్లోనూ ఆ పౌడర్ రాసేసి అమ్మ అన్నం పెట్టే మజ్జిగ అన్నంలోకి వచ్చేటప్పటికే కళ్ళు పడిపోతుంటే వెళ్ళి పడుకుని హాయిగా నిద్రపోయినటువంటి సౌఖ్యం ముందు ఏ ఉద్యోగం ఎన్ని లక్షలు సంపాదిస్తూ ఉంది. కాబట్టి సౌఖ్యం అనేటటువంటిది మనసులో ఉన్నదే తప్ప సౌఖ్యం అనేది వస్తువుల నుండి ఉద్భుతమయ్యేది కాదు. అందుకు ఆయన అంటున్నాడు, సౌఖ్యము ఈశ్వరుడు ఇచ్చాడు అంటే నన్ను ఏం చేస్తాడు అని అడగకూడదు. నేను బిల్ క్లింటన్ అవుతానండి, నేను అమెరికా అధ్యక్షుడిని అవుతానండి, భారతదేశానికి ప్రధానమంత్రిని అవుతానా అండి కాదు. నువ్వు తృప్తితో ఉంటావు. తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. తృప్తి లేక వెంపర్లాడుతున్నవాడు దరిద్రుడు. దరిద్రుడు అంటే ఎవరో తెలుసా? ఆకలేసి అన్నం తినలేనివాడు, అన్నం ఉన్నా ఆకలేస్తే తినడానికి సమయం లేనివాడు, ఇద్దరు దరిద్రుడు కాదా? ఆకలేస్తోంది, అన్నం తిందామంటే లేదు, దరిద్రుడు. ఆకలేస్తోంది, భార్య ఏమంటే అన్నీ వండానంది అంది, వ్యాపారంలో ఇంకో 10,000 కలిసి వస్తాయి, ఫోన్ వచ్చింది పరిగెడతాడు కాబట్టి తినడం. గబగబా వెళ్ళి మనవాడు తింటుంటే ఏది కొత్త అవకాయ ముద్దోడు పెట్టరా గబగబా అని చెప్పి నోట్లో నవిలేసి రాత్రి తింటాలని పోతాడు. ఇప్పుడు తినలేదు, రాత్రి తింటామో నమ్మకమా? అప్పుడు వచ్చి ఇవాళ మధ్యాహ్నం అంతా ఎండలో తిరిగాను, వేడి చేసి కడుపులో గుడగొడలాడుతోంది, వచ్చేసారి తింటానులే అంటాడు. వీడు దరిద్రుడే, వాడు దరిద్రుడే. ఎవడు సౌఖ్యవంతుడు? ఎవడు హాయిగా ఉన్నదాంతో తృప్తి చెంది మధ్యాహ్నం 1 గంట ఇంటికి వచ్చి కడుపు నిండా తినో 1/2 గంట పడుకుని లేచి వెళ్ళిపోయాడో వాడే అదృష్టవంతుడు. అసలు వాడికే వంటబట్టి.
పరిగెత్తి నువ్వేం సంపాదించుకున్నావు? దరిద్రుడు అయ్యావు. నిలబడి వాడేం చేశాడు? సుఖంగా బతికాడు. కాబట్టి సౌఖ్యం సంపత్తిలో లేదు, సౌఖ్యం మనసులో ఉంది. విశ్వనాథ వారి 1000 పడగలు జరిగితే సౌఖ్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. మహానుభావుడు సహస్రశీర్ష పురుష, ఆ 1000 పడగలు సహస్ర ఫణ్ అని నరసింహారావు దాన్ని అనువాదం చేశాడు. అసలు అది చదివి తీరాలి. భారతీయ సంప్రదాయమునందు దాంపత్యం, దాని వైభవం అంటే ఏమిటో చూడాలంటే విశ్వనాథ వారి 1000 పడగలు చదివి తీరాలి. కాబట్టి సౌఖ్యాన్ని పొందుతాడయా, ధర్మాన్ని పట్టుకోవాలి తప్ప వాడికి భయం ఉండదు. ధర్మాన్ని విడిచిపెట్టేస్తే ఎన్నొస్తున్నా కడుపులో బెంగగానే ఉంటుంది. కాబట్టి ధర్మరాజా, చేసిన కర్మ ఏమవుతుంది అని అడక్కో. చేసిన కర్మ ఇక్కడా సుఖపెడుతుంది, అక్కడా సుఖపెడుతుంది. నన్నయ్య గారు బాగా నడిపించారు. ఎర్రాప్రగడ గారు మొదట్లోనే ఆపారు మార్కండేయ మహర్షిని తీసుకొచ్చి. వెళ్ళటం లేదు, 4 పద్యాలు అవలా. ఎంత అయిందన్నది కాదు, నేను ఆర్తితో ఎంత చెప్పగలిగానన్నది ప్రధానం. ఏదో ఇన్ని పేజీలు సిలబస్ అదేమన్నా అవ్వకపోతే నష్టమే ఉంది. తుమ్ముకోవడం నువ్వే శ్రీరామ అనుకోవడం నువ్వే శ్రీరామరక్ష అనుకోవడం అనుకోకండి, అలా అనుకుంటూ ఉంటారు. కాబట్టి నీవు చేసిన కర్మ ఎక్కడికో పోతుందని నువ్వు అనుకోకు ధర్మరాజా. చేసిన కర్మలే, అందులో ఉండేటటువంటి పాపపుణ్యములే మనిషిని కాపాడతాయి. అయితే మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పాపము చెయ్యకుండా ఉండడానికి, పుణ్యము చెయ్యడానికి అవకాశం మనసు కల్పించడానికి 2 మార్గాలు ఉంటాయి. 3వ మార్గం ఉండదు. అంటే మనిషికి చాలా దగ్గరగా వచ్చి నిలబడే మార్గాలు 2. అయితే మొదటి దాన్ని ఒప్పుకోవడానికి ఓ ధైర్యం ఒకటి ఉండాలి. అది ఉన్నవాడే దాన్ని ఆలోచించగలడు. ఏరా ఇది వెళ్ళిపోతుందా వెళ్ళిపోదా, నిజం చెప్పేయి. ఫోన్లే ఇప్పుడు కాదు 20 ఏళ్ల తర్వాత అనుకో, వెళ్తుందా? వెళుతుంది. వెళ్ళిన తరువాత ఎవరో ఒకళ్ళకి జవాబు చెప్పాలా ఏం చేశామని అడిగితే? అంటే ఇది 2012, 2022, 2032, 2033 సంవత్సరానికి ఒక కొత్త శరీరంలోకి ఎడతాం. 2033లో పొందేటటువంటి కొత్త శరీరం ఎలా ఉండాలని అనుకుంటున్నావు? అంటే ఓ ప్రణాళిక ఇస్తుంది కదా. మంచి ఐశ్వర్యం ఉండాలి, మంచి మనసు ఉండాలి, 10 మందిని సంతోష పెట్టాలి, మంచి భార్య ఉండాలి. ఏం చేశావని ఇస్తుందిరా? ఇస్తారా? అయితే ఏం చేయమంటావు? పోనో పని చేయి. ఇవాళ నుంచి ఒక రోజులో రోజుకి 1 రూపాయి నేను దానం చేస్తాను, లేదా ఎవరితోనైనా కాసేపు మంచిగా మాట్లాడతాను. ఇవాళ నుంచి నేను ఒక సాధన చేస్తా. ఆ మనిషి వెనక ఏకవచన ప్రయోగం చెయ్యను, బహువచన ప్రయోగమే చేస్తా. ఎవరినైనా గౌరవంగా ఆయన అనే మాట్లాడతా, వాడు అనను. ఇక నుంచి అను ఏదో ఒక నిర్ణయం చేసుకుని ఇవాల్టి రోజు రాత్రి పడుకున్నప్పుడు కనీసం నేను ఒక్క మంచి పని చేశానన్న తృప్తితో పడుకుని, పర్వాలేదు ఆయుర్దాయంలో కొంత నేను సంపాదించుకుంటున్నాను, బయట పాస్బుక్ లోకి లోపల జీవుడి పాస్బుక్ లోకి కూడా పడుతున్నాయి అన్న తృప్తి ఉంటే ఉత్తరజన పుణ్యం మీద అనురక్తి ఉంటుంది కాదు. ఇది వెడుతుందంటే ఇది వెళ్ళి తీరుతుంది అంటే ఓ నమ్మకం చేసుకోవాలి కదరా. మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఉంటే కదా చేయడం. ఇది పడిపోతే మళ్ళీ చేయడం ఎలా? చెప్పేవాడు ఎవడు దొరుకుతాడు? చేయడానికి అవకాశం ఏది? ఓ కుక్కను 11 రూపాయలు దానం చేయమంటే చేస్తుందా? అక్షయ తృతీయ జలభాండం దానం చేయంటే కుక్క చేస్తుందా? చేస్తే పుచ్చుకుంటారా? మనిషే కదా చెయ్యాలి. ఒరే ఓ నీటి కుండ కూడా ఇవ్వకపోతే మన బతుకు ఏమైపోతుందిరా? ఇద్దాం, తెగిద్దాం 11 రూపాయలు ఇవ్వాలా అనైనా తెగించాలి కదా ఎప్పుడప్పుడు. కాబట్టి జీవుడి కోసం తెగించి పుణ్యం చేయడం మొదలు పెట్టాలి అంటే ఒకటి తన శరీరము యొక్క అశాశ్వతత్వమును విచారణ చేస్తుంటాడు. అందుకు శంకరాచార్యుల వారికి చికాకు వచ్చింది ఒకసారి. అరే అసలు నేను ఉండిపోతానన్నట్టు ప్రవర్తిస్తారేట్రా ప్రతివాడు. నళినీదలగత జలమతి తరళం తత్వజీవితమతి జయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. చెయ్యి, ఏం లోకం రా ఇది, చచ్చిపోయింది నా దృష్టిలో. ఇందువల్ల నళినీదలగత జలమతి తరళం, తామరాకు మీద నీటి బొత్తంత చెంచలం ఈ శరీరం. మొన్న రాత్రి ఉపన్యాసానికి వచ్చిన వాడు నిన్న తెల్లవారు కట్టలేడు. కాబట్టి నళినీదలగత జలమతి తరళం తత్వజీవితం అతిశయ చపలం, జీవితం అంత చపలం. విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం, ఈ లోపల చెయ్యవలసింది వదిలిపెట్టేస్తున్నాడా? ఇంకా ఎవరో మావాళ్ళు దాని మీద తాపత్రయపడిపోతున్నాడు, ఒంట్లో ఏదో బాగోలేదు దానికోసం ఏదో బాధపడిపోతున్నాడా తప్ప అసలు బాధపడవలసిన దాని గురించి బాధపడలేదురా. వచ్చే జన్మ ఉందని ఆలోచించిన ఎవడు?
కాబట్టి విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకత హంత సమస్తం, ఈ లోకం శోకంతో హతమైపోయింది, చచ్చిపోయింది అన్నారు శంకరాచార్యులు గారు. అని మళ్ళీ ఆయనే నేనే కోప్పడితే ఎలా అని కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతి తదీయ భ్రాత. ఒక్క ప్రశ్నేస్తాను చెప్పు, మీ ఆవిడెవరు? మా ఆవిడ నాకు తెలియపోవడం ఏంటండి, ఫలానా మా అత్తగారు మామగారు అమ్మాయి. మీ అత్తగారి కడుపులోకి రాకముందు ఏమో నాకేం తెలుసు. మీ పిల్లలు పోని మా పిల్లలు అంటున్నావుగా, మా ఆవిడ కడుపులోంచి వచ్చారు. మీ ఆవిడ కడుపులోకి రాకముందు, మా ఆవిడ కడుపులోకి రాకముందు ఏమో నాకు తెలియదు. ఫోన్లే వాళ్ళ గురించి తెలియదు. కశ్యత్వం, నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మ కడుపులోకి వచ్చానంటే ఎక్కడి నుంచో కడుపులోకి వచ్చానా? గుళ్ళోకి వచ్చానంటే గుళ్ళోకి ఎక్కడి నుంచో వచ్చానా? మా అమ్మ కడుపులోంచి వచ్చానంటే మా అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చానా? అక్కడికి మళ్ళీ వెళ్ళాలా వద్దా? నిరాహార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో. వస్తారు వెళ్ళిపోతారు. ఏదో మంచినీటి కేంద్రం దగ్గరికి వచ్చి ఆ చలివేంద్రం దగ్గర నీళ్లు దాకా అటుపోయేవాడు అటుపోతాడు, ఇటుపోయేవాడు ఇటుపోతాడు. కాబట్టి ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోవద్దు, పోతారయ్యా దీనికి బెంగపెట్టుకుంటామే అంటారు భాగవతంలో. అలా మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదే, రావడం తెలియని వాడివి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో నైనా ఇప్పుడు తెలుసుకోకపోతే నీ జీవితం ఎలా మారుతుంది? కాబట్టి ఒకటి, దీని తర్వాత అన్నప్పుడైనా మంచి పనులు చేయడానికి పుణ్యం మీద అనురక్తి కలుగుతుంది. రెండు, ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడా అంటే యథార్థంగా అంగీకరించారనుకోండి, ఉన్నాడు. ఎక్కడున్నాడు? మా ఇంటి పూజా మందిరంలో ఉన్నాడు. కనీసం రోజు వెడతావా పూజా మందిరంలోకి? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడడానికి నీకు యోగ్యత ఉండాలా? లోపలికి పూజా మందిరంలోకి తలుపు తీసుకుని ఇలా నమస్కారం చేసి కుడికాలు లోపల పెట్టి వెడుతూ ఉంటే ధైర్యంగా సంతోషంగా నేను అర్హతతోనే వస్తున్నాను స్వామి మీ దగ్గర కూర్చుని మిమ్మల్ని అర్చన చేయడానికి అని వెళ్ళగలగాల? ఆయన ఒకలా బ్రతకమన్నాడు, నువ్వు అలా బ్రతకట్లేదని తెలుసు. నిన్న ఏం చేసావో నీకు తెలుసు. నీ చెప్పక్కర్లేదు, నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు నాకు చెప్పక్కర్లేదు. నాది నాకు తెలుసు, మీది మీకు తెలుసు కదా. కానీ ఈశ్వరుడికి నేను చేసింది మీరు చేసింది తెలుసు. నేను ఇవాళంతా ఏం చేశానో రేపు పొద్దున్న నేను పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు ఈశ్వరుడికి తెలియదు. నేను పంచి ఒకటి అందంగా గోచి పోసి కట్టేసి కుర్చీళ్ళు ఎట్టేసి ఓ ఉత్తరీయం వేసుకుని విభూతి ఎట్టి బొట్టెట్టేసి లోపలికి వెళ్ళిపోయి పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, కాళ్ళు తీసేయడు, చెయ్యి నీ చేతితో నీళ్లు పోయి కాళ్ళ మీద అంటాడు. ఏమి స్వామి ఏం చేశావు నిన్నంతా చేతులతో? నాకు తెలియదు అనుకుంటున్నావా? నే చెప్పినట్టు బతకవు, నాకు పూజ ఎందుకురా? నా అనుగ్రహం నీకు ఉంటుందా? నా అనుగ్రహం ఉంటే నీకు మనశ్శాంతి ఉంటుంది. నా అనుగ్రహం లేదు కాబట్టి నీకు మనశ్శాంతి లేదు. నువ్వు ఉంటుందనుకుని ఏవో తెచ్చుకుంటున్నావు అధర్మంతో. కాబట్టి అవి నమ్ముతాయని అలాగే బతుకు. వద్దు నా దగ్గరికి రాకంటాడు. అసహ్యించుకుని పక్కకి తిప్పుకుంటాడు. చూడండి ముభావంతో ఉంటారు. ఏమైనా పలకరించారనుకోండి అంతే, ఏం వివరణ చేయరు. అంటే అసహ్యం అన్నమాట, విసుగు. ఈశ్వరుడు పూజా మందిరంలో కూడా అలాగే ఉంటాడు. వీడు లోపలికి వెళ్ళేటప్పటికి రారా 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 రే నేను చెప్పినట్టు ఎంత తాపత్రయపడుతున్నావు అని నన్ను ఏం చేసావు నాకు తెలుసు, దా పోయి కాళ్ళ మీద పోసుకో అని ఆ కాళ్ళ మీద పోసిన నీళ్లు తీసి ఇలా తల మీద పోసుకో, లోపలికి పుచ్చుకో. నేనున్నాను రా నీకు అన్నాడు అనుకోండి, మీకు ఇంకేం కావాలి? అలా అనిపించుకోవడానికి నాకు అర్హత ఉండాలి. ఉన్నాడు పూజా మందిరంలో అని నమ్మితే ఒక రోజు తప్పు చేస్తారు, కొంచెం సిగ్గుగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే తలుపేసి మిగిలిన వాళ్ళు చూడకపోయినా ఈశ్వరా నిజమే నిన్న నేను ఈ తప్పు చేశానండి, ఏమనుకోవద్దు, బలహీన పడిపోయాను, నేను అలా చేయకుండా నన్ను కాపాడండి, చెంపలు వేసుకున్నాను. అలా ఎన్నాళ్ళు వేసుకుంటావు? ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 15 సార్లు నీ కొడుకునే నువ్వేమంటావు? ఎరా బుద్ధి లేదా? ఇన్ని మాటలు అంటే అన్ని మాటలు చెంపలు వేసుకుంటావు, నాన్నగారండి సరిగా ఉంటానంటావు అంటావే. మరి నువ్వు ఈశ్వరుడి దగ్గర ఇలా ఎన్నాళ్ళు చెప్తావురా? అలా చెంపలు వేసుకోకుండా ఉండేటట్టుగా 1 వారం రోజులు పూజా మందిరంలోకి, ఒక 7 రోజులు, ఈ ఆదివారం నుంచి శనివారం వరకు పూజా మందిరంలో చెంపలు వేసుకునే పని చేయదు అని ప్రారంభం చేయగలవా? పుణ్యం వైపుగా పెడతావు. 1 ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం, 2 ఈ శరీరము శాశ్వతము కాదన్న విశ్వాసం. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఉంటేనే మంచి వైపుకి ఎడతాడు. ఈ 2 లేని నాడు కృతకం.
అది గాలిపడకకి మా చిన్నతనంలో తోక అంటించవలసి వస్తే ఇంట్లో జిగురు అడిగితే అస్తమానం ఎట్లా తోకలు అంటించడానికి ఇవ్వమనేవారు. అంటే ఏం చేసేవాళ్ళం అంటే ఇంట్లో అమ్మ చూడకుండా ఆ అంట్లు తీసుకొచ్చి పడేసిన దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీళ్లలో తేలుతున్న మెతుకులు తీసి ఆ జిగురే అంటించేవాళ్ళం. ఆ గాలిపడ కొంచెం పైకి వెళ్ళేప్పటికీ ఆ తోక ఊడిపోయింది. ఎందుకంటే బాగా నానిపోయిన మెతుకులు అవి అంటుకుని సరిగ్గా తోక ఊడిపోయింది బరువుకి. అలా అసలు ఏదో ఒక విధానం ద్వారా పట్టుకొనిది గాలిపటానికి అంటించిన ఉమ్ముతడి తోక. అది ఊడిపడిపోదు. అది పూనికతో ఎందుకు నించుంటుంది? అది నించోదు, ఈశ్వరుడి వైపుకి అభిముఖ్యాన్ని పొందదు. పొందనప్పుడు ఎలా ఉత్తర జన్మల్లో మంచిని పొందుతాడు? కర్మ పోదుగా, వెంట వచ్చేస్తోందిగా. కాబట్టి ఆ రెండు మార్గములు అని చెప్తుంది వేదాంతం. ఆ రెండిటి ద్వారా ప్రయత్నం చేయి. మార్కండేయ మహర్షిగా నేను భారతంలోంచి కాదు, కానీ ఆయన ప్రతిపాదనగానే స్వీకరిస్తున్నాను. ఎందుకంటే కర్మ వచ్చి తీరుతుంది అని ఉంది కాబట్టి. కాబట్టి ధర్మరాజా ధర్మాన్ని పట్టుకుంటే ఎందుకు ఇలా అయిపోయానో, ఆయన ఎందుకు అలా అయిపోయాడన్న ప్రశ్న లేదు. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వే సుఖంగా ఉన్నావు, ఉంటావు కూడా, ఇక్కడే కాదు అక్కడ కూడా. అలా ఉన్నప్పుడు నీకేమిటి బెంగ? ఇంకా ఇక్కడున్న సుఖం అక్కడున్న సుఖం. కొందరు చూడండి, ఓ కొడుకు కాకినాడలో ఉన్నాడు, ఓ కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. ఓ 6 నెలలు ఈ కొడుకు దగ్గర ఉంటాడు, ఒక 6 నెలలు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉండి కాకినాడ కొడుకు మీద నేరాలు, కాకినాడ కొడుకు దగ్గర ఉంటే హైదరాబాద్లో కొడుకు మీద నేరాలు చెప్తే ప్రమాదం తప్ప. నా అదృష్టం అండి, కాకినాడ కొడుకు దగ్గరికి వెడితే పొంగిపోతాడు వాడు, హైదరాబాద్ కొడుకు దగ్గర ఉంటే పొంగిపోతాడు వీడు. నాన్నగారండి వెళ్ళొద్దంటాడు వీడు, నాన్నగారండి వెళ్ళొద్దంటాడు వాడు. ఇద్దరూ ఒకలాంటి కొడుకులే. ఒక్కడికైనా ప్రేమ తక్కువ ఉంటే బాగుండేది, ఒక్కడికి ప్రేమ తక్కువ లేదు. అందులో 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటున్నానండి అంటాడు. ఇక్కడైనా సుఖమే అక్కడైనా సుఖమే. ధర్మం పట్టుకుంటే నీకు ఇంకేం కావాలి? అది వదిలేసి ఇంకా బెంగెందుకు అసలు? అది వదిలేసి ఏమైపోతుందో ఎందుకు? ఇది వదిలేసినా సుఖమే. హాయిగా ఇంతకన్నా అద్భుతమైన లోకంలో విహారం చేస్తావు. ఒకవేళ ఇక్కడున్న సుఖమే, ధర్మమే పట్టుకున్నావు, ఈశ్వరుడి యొక్క రక్షణ ఉంది కాబట్టి ధర్మం పట్టుకుని సుఖపడతావా? ధర్మం వదిలేసి ఇక్కడ అక్కడ కూడా చెడిపోతావా సుఖంగా ఉన్నాను అనుకుని? రామకృష్ణ పరమహంస అంటారు, ఉంటే నేను చాలా బాగుంది, నాకు ఏదో నవిలేస్తున్నాను నేను అనుకుని ఆ బ్రహ్మదండి ముళ్ళ కంప దగ్గరికి వెళ్ళి ఇంతంత ముళ్ళు తేరుంటాయి, దానికి దవడలు వేలాడతాయి, నవ్వుతుంది. అవి ఇలా పళ్ళల్లో గుచ్చుకునే రక్తం కారుతుంటే దానికి ఏదో చమ్మగా ఉన్నట్టు అనిపించి కొరుకుతూ ఉంటుంది. ఆఖరణ తీసేశాక విపరీతమైన పోటు వస్తుంది. చూడండి, గోకినప్పుడు బాగానే ఉంటుంది, గోకడం వదిలిపెట్టేసిన తర్వాత గోళ్లు తగిలి నెత్తురు పైకి వస్తుంది, కండూతి అంటారు. అలా ఆ ఒంటికి ఆ ముళ్ళు కొరుకుతున్నప్పుడు బాగుంటుంది, ఆపేసిన తర్వాత నెత్తురు కనపడుతుంది పొదల మీద. అది అనుకుంటుంది, చిచి ఇక ఈ పొదల జోలికి వెళ్ళకూడదు, ఏమిటి అనుభవించాను, ఈ ముళ్ళు కొరికి బాగుందనుకున్నాను, ఎంత నెత్తురు పోయిందో, పొదల మీద ఎంత రక్తం పడిందో, ఇక కొరకను, ఎంత నొప్పుడుతున్నాయో దవడలని పడుకుంటుంది. మర్నాటి పొద్దునికి దాని అదృష్టం ఏంటంటే ఆ దవడలని మామూలుగా అయిపోతుంది. కాసేపు మళ్ళీ కొరుకుతామని మళ్ళీ మొదలెడు. అధర్మము చేత సుఖపడతాననుకున్న వాడికి ఒక వ్యామోహం కలుగుతుంది. ఇన్ని రకాలుగా ఇన్ని తెస్తున్నాను కదా, నాకు ఎందుకు సుఖం ఉండదు అనుకుంటాడు. ఈశ్వరానుగ్రహం అన్నది ఒక్కట్లేదు కాబట్టి ఎన్ని ఉన్నా ఏడవడానికి ఒక కారణం ఉంటుంది. ధర్మం ఒక్కటి ఉంది, ఎన్ని లేవని ఊళ్ళో వాళ్ళు అనుకున్నా నువ్వు సంతోషించడానికో కారణం ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి కారణాలు ఉంటాయి. కాబట్టి ధర్మరాజా, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. కర్మ ధర్మబద్ధమై ఉన్నవాడు అదృష్టవంతుడు అని, ఆ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతంత అద్భుతమైన స్థితులను పొందారో. ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఎవరో బ్రాహ్మడే తరిస్తాడని మీరు అనుకోకండి. ధర్మరాజా, ఒక బ్రాహ్మణుడు ఏ స్థితిని పొందాడో, ఒక క్షత్రియుడు ఏ స్థితిని పొందాడో, ఆ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ఎటువంటి స్థితులు పొందారో నీకు చెప్తా. యుగాల్లో ఇన్ని చూశాను కాబట్టి. ఇదే కాదు, ప్రళయం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్తాను, విను అని మొదలుపెట్టాడు మార్కండేయ మహర్షి. ద్రౌపదీదేవి వచ్చింది బయటికి. ఓ పలహారాల వేళ అయింది కదూ, రేపు మళ్ళీ సాయంకాలం మొదలు పెడతాను. కాబట్టి రేపు సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు కలుసుకుని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పలికించినంత మేర పలుకుతాను.